ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ముహూర్తాలు ఇంపార్టెంటా? అందరూ ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకుంటారు. అవును. ఓ 18 లక్షల డైవర్స్ కేసులు ఉన్నాయి. అసలు ఎందుకు ఉపయోగపడతాయి జాతకాలు? అందరు నమ్మరని కాదు, నమ్మిన వాళ్ళు ఉన్నా తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాసాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. సాధ్యం అది? మన రాతలు మనం రాసుకునేది అనేది కెరియర్. అందుకని పెళ్ళి మా ఆయన బాగోలంటే ఆ పాట దానికి చట్టం. రాహు, కుజుడు, శని వాళ్ళు ఆ సందర్భాన్ని బట్టి బ్యాడా లేక యూనివర్సలీ వాళ్ళు చెడ్డవాళ్ళ? బ్యాడ్ బాయ్స్ ఎవరు ఉండరక్క ఇందులో. ఆ సిచ్యువేషన్, ఆ భావాన్ని బట్టి చాలా మంది లైఫ్ లో వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే సరైన మూమెంట్ లో దశ పడదక్క. చాలా మంది శుక్రమహాదశ ఉద్ధరిస్తుంది అంటారు. యాక్చువల్గా శుక్రమహాదశలోనే జీవితం సంకనకపోతుంది. ఏ రాశికి ఎలా ఉండబోతుంది? మేష రాశికి ప్రజెంట్ వచ్చేటప్పటికి శని ఆల్రెడీ 12th హౌస్లో నడుస్తున్నాడు. వృషభానికి ఆల్రెడీ లాభంలో శని ఉన్నా గురుడు వచ్చి 5th స్థానంలో నడుస్తున్నాడు. కాబట్టి మీరు అనుకున్న ఓన్ ఎఫర్ట్స్ లేకపోతే సింహరాశి అంటేనే ఒక పవర్. కష్టాలు ఇబ్బందులు వచ్చినా సింహం ఎప్పుడు సింహమే కదా అనిపిస్తుంది. కరెక్టా కాదు? సింహరాశికి అంతా కూడా ఎట్లా ఉంటుందంటే కన్యారాశులకు పెళ్లిళ్ళవో పెళ్లి చేసుకోవద్దని చెప్పట్లేదు, కానీ ఓం శనీశ్వరాయ నమః అంటే అవన్నీ పోతాయని. ఇప్పుడు టెండ్లు గారు బ్యాట్ ఎత్తి పైకి చూస్తాడు, నాన్న కనిపిస్తారు ఏంటి అందులో? అలా కనిపించదు కదా. మనం ఎన్ని జాతకాలు చూపించి ఎన్ని చేసినా మనం సవ్యంగా ఉండడం తప్ప మన చేతుల్లో ఏది లేదు. సవ్యంగా ఉంచుకోవడానికి ఇవన్నీ పనిచేస్తాయి. అది అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. జాతకాలు, అస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ పనిచేస్తాయా? నిజంగా మన జీవితానికి సొల్యూషన్స్ వస్తాయా? ఇది కొంత వివాదాస్పదం, కానీ చాలా మందికి ఈ మధ్య కాలంలో ప్రముఖులకి, సెలబ్రిటీస్కి, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ జీవితంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఎలాంటి అడుగులు వేయాలనే డౌట్లు మాత్రం వస్తాయి. మరి ఎంతవరకు అస్ట్రాలజీ దీనికి హెల్ప్ అవుతుంది? రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2026 ఎలా ఉండబోతోంది వివిధ రాసుల వారికి అందరికీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు సంపూర్ణంగా నమ్మకం ఉందని నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా ఇందులో ఏదో విషయం ఉందనే క్యూరియాసిటీ మాత్రం ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. ఐ హ్యావ్ విత్ మీ అందరికీ సుపరిచిత అస్ట్రాలజర్ అండ్ ఇంకా జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, ఇంకా కొన్ని పరిహారాలు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు. సురేష్ శేఖర్ ఫ్రమ్ వారాహి అస్ట్రాలజీ. వెల్కమ్ అండి. నమస్తే అక్క. నమస్కారం. బాగున్నాను. సూపర్ మ్యాన్ వచ్చాడు అనుకున్నాను నేను గెటప్ చూసి. ఇలా ఉండిన జ్ఞానం అంటే జెన్యున్ గా ఉన్నట్టు ఉంటది కదా అని. అది మీరు మీలా ఉండాలంటారు. అయితే బెస్ట్ అనిపిస్తుంది అక్క. నాలెడ్జ్ స్పీక్స్. నేను విన్నది బాలకృష్ణ గారు కూడా చాలా ముహూర్తాలు చూస్తారు, పట్టించుకుంటారు ఇవన్నీ. మీరు ముహూర్తాలు చూస్తారా సూర్య? ముహూర్తం పనిచేస్తాం. అంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ముహూర్తాలు ఇంపార్టెంటా? ఇంపార్టెంట్. అండ్ ముహూర్తాలు మళ్ళీ యూనివర్సల్ గా ఉంటాయా, ఆయా రాశి ఫలాలకి ఆ నక్షత్రాలకి మారుతూ ఉంటాయా? ఈ ముహూర్తాల క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకటి చెప్తాను. అందరూ ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకుంటారు. అవును. ఓ 18 లక్షల డైవర్స్ కేసులు ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో. అంతే కదా. ఒక 18 lakhs దగ్గర ఉంటాయి రెండు రాష్ట్రాల్లో. ఎన్ఆర్ఐలు పక్కన పెట్టేద్దాం, ఎలాగో అక్కడికి వెళ్ళారు కట్టి. సో అన్ని లెక్క ఇవన్నీ ముహూర్తాలు పనిచేసేయా లేదా అని అడిగితే దెర్ ఇస్ నో స్ట్రైట్ ఆన్సర్. కాకపోతే ఒకటేంటంటే కొంతవరకు జ్ఞానం పనిచేస్తుంది. ఇప్పుడు 18 లక్షలు పైచిలకు ఉంటాయి. చాలా మంది చెప్పుకోలేని వాళ్ళు ఒక 60 లక్షల మంది ఉంటారు, బయటపడలేని వాళ్ళు. కాబట్టి అంత అమోఘంగా ఉంటే మరి అమోఘంగా ఉన్న ఫ్యామిలీస్ ఎక్కడో కొన్ని ఉంటాయి. సో జాతకం ఎంతవరకు పనిచేస్తే అంటే 100కు 25% పనిచేస్తే చాలా ఎక్కువ. అంతే. అది చెప్పడం వస్తే ఇంకా ఎక్కువ. చాలా జెన్యున్ గా చెప్పారు. మీ ఆప్షన్ కరెక్ట్ అనుకో, నాకు వచ్చిన మీరు నమ్మితే వెళ్ళండి గుడ్. అలా చాలా మంది నమ్ముతూ ఉంటారు, తెలుస్తూ ఉంటాయి. మీకు ఈడు పని చేసాడు, ఆడు పని చేయలేదు, అన్నీ తెలుస్తూ ఉంటాయి అంతే. సో బిఫోర్ మన రాశిఫలాలు ఒక అడుగు పెట్టే ముందు మీరు అసలు ఏమిటో తెలుసుకోవడానికి మీరు అంటే అందరికీ పరిహారాలు చెప్తారా, లేక జాతకాలు వేసి వాళ్ళ నడవడిక, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉండాలో గైడెన్స్ ఇస్తారా, లేక పెళ్ళిళ్ళకి మీరు జాతకాలు మ్యాచ్ చేస్తారా, ఆల్ ఆఫ్ ది అబవ్ అంటారా, ఇంకా ధనార్జన గురించి చెప్తారా, ఎలాగా? ఫస్ట్ ఒక్కొక్క సోల్కి ఒక్కొక్క వాసన జిగురు ఉంటుంది, ద నేచర్ ఆఫ్ ద చార్ట్ ఉంటుంది. అంటే ఒక కర్మానుభూతితో వస్తాం కాబట్టి ఆ మధ్యనే కొట్టుకు చావాలి. అంతకన్నా మించి ఏదో చేసేద్దాం అనుకోవడం కష్టం. అవును. జనరల్గా జాతకాలు చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నా చక్రం ఎలా ఉంది ఇండివిజువల్ చార్ట్ మీద ప్రాసెస్ చేస్తారు. కరెక్ట్. ఫస్ట్ అసలు జాతకం చేయాలనుకున్నప్పుడు మదర్ ఫాదర్స్ ఇట్లా ఉంటాయి కదా, ఒక ఫ్యామిలీ చార్ట్ ట్రీట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో ఇది ఇంటర్లింక్ అయి ఉంటుంది. మన పిల్లలనే పూర్వజన్మ సుకృతాలు అని చెప్తాం కదా, వాళ్ళున్న కర్మలను బట్టి ఇప్పుడు వీళ్ళకి తినే యోగం ఉందనుకో, పెట్టే చేయి ఆటోమేటిక్గా తల్లిదండ్రులకు ఉంటుంది. అవును. వీళ్ళు కనెక్ట్ అవుతారా డిస్కనెక్ట్ అవుతారా అనేది పిల్లల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇండివిజువల్ చార్ట్ ఈజ్ మ్యాండేటరీ. దాంతోపాటు ఫ్యామిలీ చార్ట్ చేసినప్పుడు రూట్స్ తెలుస్తాయి, అది క్లియర్ రూట్ తెలుస్తుంది. హాఫ్ ఆఫ్ చార్ట్ నాలెడ్జ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక చక్రాన్ని హ్యాండిల్ చేయొచ్చు, చెప్పొచ్చు, నేచర్ చెప్పొచ్చు, ధనార్జన లేకపోతే రెమెడీస్ అని కాదు, కానీ ఒక వాసనా జిగురు ఉంటుంది. ఆ వాసనా జిగురు అయితే చెప్పొచ్చు. ఆ వాసనా జిగురిని బట్టి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మార్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి చెప్తారు. అసలు ఎందుకు ఉపయోగపడతాయి జాతకాలు? ఏమి
నయం అయిపోతుంది, ఆగిపోయిన జాతకాలు చెప్పి పరిహారాలు చేసి ఆగిపోయిన డబ్బులు వచ్చాయి అంటారు కొంతమంది, ఎక్కడో ప్రాపర్టీలు ఇరుక్కుపోయి ఉంటాయి, అది అమ్ముడుపోవట్లేదు, సడన్గా అమ్ముడుపోయింది అంటారు, పెళ్లి కాలేని వాళ్ళకి పెళ్ళి అయిపోయింది అంటారు, ఏదో చిన్న ఇది చేసేస్తే. సో మీరు లాస్ట్ టైమే చెప్పారు అంత ఈజీగా మనం అన్నీ మార్చేసుకోగలిగితే మరి ఇదే ఉంటుంది కదా అని. ఇన్ఫాక్ట్ జాతకం చెప్పి చూడడానికి కూడా రాసిపెట్టి ఉండాలనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. అందరు నమ్మరు కదా, అందరు పొలం వెళ్ళిపోవట్లేదు. ఇక్కడ అందరు నమ్మరని కాదు, నమ్మిన వాళ్ళు ఉన్నా అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ జెన్యూన్ నాలెడ్జ్ అని అనుకున్నా వేరే వాళ్ళకి లేవని కాదు, కానీ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ నాలెడ్జ్ సెట్ ఉంటుంది. కానీ ఇది అప్రోచ్ అయిన టైం కూడా ఉంటుంది. అవును, అప్రోచ్ అయిన టైము అవన్నీ దాన్ని బట్టి కూడా జాతకం బేస్ అయి ఉంటుంది. కాబట్టి అదే దాన్ని బట్టి కూడా మనకి ఫలితాలు వస్తాయి. డెఫినెట్గా అక్క, అది షూర్ 100%. సో మన చేతిలో ఉన్నది దైవాధీనం, అంటే బేసికలీ దైవాధీనం అంటే జాతకంలో 2 థింగ్స్ డామినెంట్గా చెప్పొచ్చు. ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఒక ఏదైనా ప్రాబ్లం జరుగుతున్నా ప్రొటెక్షన్ ఇస్తుంది, ముందుగా ఏదైనా ప్రాబ్లం జరిగితే ప్రిపేర్ చేసి పెడుతుంది. ఈ 2 అయితే చేయొచ్చు. ఇది రెమెడీస్ వల్ల అయిపోతుందా ఇంకోటి వల్ల అయిపోతుందా అనేది పక్కన పెడితే ఫస్ట్ ప్రిపేర్ అవుతుంది. నువ్వు ఈ దారిలో వెళ్ళాలని క్లియర్గా చెప్తుంటుంది, అంతవరకు తెలుస్తుంది. ఇప్పుడు మనం రాశి ఫలాల్లోకి డైరెక్ట్గా వెళ్ళి 26 ఎలా ఉండబోతోంది చెప్పేలోపు 2 జనరల్ క్వశ్చన్స్ ఆస్ట్రాలజీ గురించి తెలుసుకోవాలి. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాసాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి అని చంద్రబోస్ గారి పాట ఉంది. సాధ్యం అది? సాధ్యం అవుతుంది. ఎందుకంటే యువర్ నాట్ ఆస్కింగ్ మచ్. ఇందులో నువ్వు వదిలేద్దామని నేను జాతకం చెప్పించుకో, పని చేసుకోవడానికి చెప్పించుకుంటావు అంతే. అంతే కాబట్టి అది సాధ్యం అంటారు. అంటే కెరియర్ పరంగా మన రాతలు మనం రాసుకునేది అనేది కెరియర్. అందుకని పెళ్ళి మా ఆయన బాగోలంటే అది కెరియర్. ఆ పాట దానికి సెట్ అవ్వదు. బాగుపడ్డా ఆయన మూడు బాగోలు పెళ్ళం బాగోలు అంటే ఎలాగొద్దక్క, అది వర్కౌట్ అవ్వదు. అది అందరింట్లోనే ఉంటుంది, అది అందరి గడపలో సర్దుకునే పోతారు. సర్దుకోలేని వాళ్ళు కాస్తే చెప్తాం కదా, 18 లక్షలు డైవర్స్ కేసు ఉన్నాడు, సర్దుకోలేని వాళ్ళు. దానికి ఆ పాటలు పనిచేయవు. కెరియర్ పరంగా నీ రాతను రాసుకుంటాను చిరంజీవి గారు అవుతానంటే మాత్రం వర్కౌట్ అవుతుంది. అంతే, అది సాధ్యం అవుతుంది. ఏ ఫీల్డ్లో తెలుసుకుని డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, ఇంకోటి కెరియర్స్ పరంగా సెట్ అవుతుంది. జాతకం అంత వరకు సెట్ అవుతుంది. హెల్త్ రిలేటెడ్ అనేది కర్మరిచ్చే వచ్చేది, అది భగవంతుడి అధీనంలో ఉంటుంది. దాన్ని ఎవడో క్వశ్చన్ చేయలేం. ఏదైనా ఉపశమనాలు చేసుకోవడం కొంతవరకు, ఏదైనా రిలీఫ్ అవ్వడానికి సరిపోతుంటాయి. మ్యారేజెస్లో కొంచెం దోషాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి రెక్టిఫికేషన్ ఉపశమనాలు పనిచేస్తే కానీ రాతలు పూర్తిగా మార్చేయలేము. అంతే అంతే. అసలు అది బేసిక్గా మనకి ఫలానా వాళ్ళు అవ్వలేరు, అంతే అర్థమైపోయింది. అంతే. ఈ పాటలనే కెరియర్ పరంగా ఓకే, అందులో ఆ సినిమాలో అది కూడా అవుతుంది కదా, కెరియర్ పరంగా ఏదో అవుదాం ట్రైంగ్ ఏదో ఉంటుంది. ఆ కెరియర్ పరంగా ఓకే, బట్ అవతలోడు మనస్తత్వాన్ని మనం నెగ్గేలా గెలిచేయాలనేది కష్టం. అది కాదు, అది ఫండమెంటల్స్ అలా ఉంటాయి. ఫైన్, అర్థమైపోయింది. లాస్ట్ క్వశ్చన్, ఈ రాహు బ్యాడ్, కుజుడు బ్యాడ్, శని బ్యాడ్ అంటారు. వాళ్ళు ఆ సందర్భాన్ని బట్టి బ్యాడా లేక యూనివర్సలీ వాళ్ళు చెడ్డవాళ్ళ? నాకేమో పాపం బ్యాడ్గా అనిపించారు వాళ్ళు. అందుకని బ్యాడ్ బాయ్స్ ఎవరు ఉండరక్క ఇందులో. ఆ సిచ్యువేషను, ఆ భావాన్ని బట్టి, ఆ దశను బట్టి, వాడుకున్న లగ్నాన్ని బట్టి, గోచర్ ఎఫెక్ట్ని బట్టి, తర్వాత జరుగుతున్న మహర్దశలను బట్టి. ఇప్పుడు రాహు బ్యాడ్ ఎప్పుడు అవుతాడు? రవి మహర్దశ జరుగుతుంది. రాహు అంతర్దశలు వచ్చినప్పుడు, కేతు అంతర్దశలు వచ్చినప్పుడు డెఫినెట్గా సన్సైన్. రవిని ఆపే నీడ. ఎగ్జాక్ట్లీ. సోలార్ ఎక్లిప్స్ అంటాం, చంద్రుడితో రాహు నడుతున్నారు, లోనార్ ఎక్లిప్స్ అంటాం. సో ఆల్ దీస్ విల్ ఎఫెక్ట్. అంతే. అలాంటప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు కుజుడితో రాహు కలిసాడు, రెడ్ ప్లానెట్ ఇంటూ విండ్, ఆటోమేటిక్గా అగ్గి మీద అదేమంటారు ఎయిర్ అండ్ ఫైర్ గాలి సిరిగింది వెళ్ళిపోతుంది. సో ఆ రకంగా ఉంటుంది తప్పించి బ్యాడ్ ప్లానెట్స్ అనేవి ఉండవు. దశలు ఏమి నడుస్తున్నాయి. చాలా మంది లైఫ్లో వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే సరైన మూమెంట్లో దశ పడదక్క. చాలా మంది శుక్రమహాదశ ఉద్ధరిస్తుంది అంటారు. యాక్చువల్గా శుక్రమహాదశలోనే జీవితం సంకనకపోతుంది. ఎక్కడన్నా లిఫ్ట్ పడిందంటే అంతే, అందరి జీవితంలోనే కాదు. శుక్రుడు జనరలైజ్గా 3 years పని చేస్తాడు, 17 years కొంచెం ఇబ్బంది పెడతాడు, లేదా 17 years ఇబ్బంది పెట్టి లాస్ట్ వెళ్ళిపోయాడు బాగా చేస్తాడు. సో వాడి యొక్క జాతకంలో ఉన్న భావాన్ని బట్టి మారిపోతుంది. ఇప్పుడు కన్యారాశిలో శుక్రుడు ఉన్నాడు అంటే అక్కడ నేర్చబడతాడని అర్థం. శుక్రమహాదశ వచ్చిందనుకో వాడు పని చేద్దా? అంతే కదా. ఒకవేళ అవతల మీనరాశిలో ఎక్కడో గురువు వీక్షణ ఉన్నదనుకో, దెన్ ఇట్ వర్క్స్ సమ్వేర్. అంతే కదా. సో ఇదంతా మ్యాథమెటిక్స్ని బట్టి గణాంకాలను బట్టి అవుతుంది, కానీ అన్ని గ్రహాలు యూనివర్సల్గా ఉండదు ఏది. కేతు ఆల్సో బ్రింగ్ సివిల్ ఇంజనీర్ చేయాలంటే, ఇప్పుడు సివిల్స్ చేయాలా, గ్రూప్స్ రాయాలంటే కేతు కావాలి, మ్యాథమెటిక్స్ కావాలంటే కేతు కావాలి. సో లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే, ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే కేతు కావాలి. అసలు ఫారెన్ ల్యాండ్ వెళ్ళాలంటే ముందు రాహు కావాలి. బ్రాండ్లు వేసి తిరుగుతున్నా అంటే బ్రాండెడ్కి రాహు కావాలి. కల్చర్, ఇంగ్లీష్ మాట్లాడుతున్న స్టైల్, గీలు, కాక్టైల్, మాక్టైల్ అంటే రాహు కావాలి. అంతే, డెఫినెట్గా. ఈ లేకుండా రాదు కదా. ఇప్పుడు జూపిటర్ ఉన్నది అనుకో, విజయం రామాయణం అను, మహాభారతాలను, పెద్దవాళ్ళను, కోటేశ్వరరావు గారు, గరిపర్ గారు, పెద్ద పెద్దలు ఇవన్నీ వింటూ ఉండు. చాలా మంచిది. గురుబలం బ్లెస్సింగ్స్ ఉంటాయి, నాలెడ్జ్, జ్ఞానం అక్క, ఎన్లైట్మెంట్ ఉంటుంది. అది వ్యక్తిగతంగా తీసుకుని నువ్వు మనసా ఇప్పుడు మెయిన్ చేసేదానికి నువ్వు ఇంట్లో చేసుకుని చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాస్మిక్ సెన్స్ పని చేద్దాం దాని మీద. అయితే ఇక్కడ నుంచి మొదలు పెడదాం. మనకి ఈ ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ టైం పీరియడ్ పరంగా అయితే పని చేసుకుందాం చెప్పచ్చు కదా, ఎందుకంటే అందరికీ ఆరంభాలు ఇష్టం. అవును, అది ఉగాది అవ్వచ్చు, ఇంగ్లీష్ క్యాలెండర్ అవ్వచ్చు, చైనీస్ క్యాలెండర్, డజంట్ మ్యాటర్. మనకి ఒక కొత్తది ప్రారంభిస్తున్నాం అంటే ఒక ఉత్సాహం వస్తుంది. కాబట్టి వాళ్ళ ఏ రాశికి ఎలా ఉండబోతుంది ఈ 2026 చెప్పుకుందాం. మేషం.
మేషరాశికి ప్రజెంట్ వచ్చేటప్పటికి 4th హౌస్‌లో జూపిటర్ ట్రాన్సిట్ ఒకటి. తర్వాత శని ఆల్రెడీ 12th హౌస్‌లోనే నడుస్తున్నాడు. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ అంతా కూడా అక్కడే ఉంటాడు కాబట్టి, దీన్ని లగ్నాత్ లేకపోతే రాశిరీత్యా ఎలినట్స్ అని అలా అంటారు. అలా అని కాదు కానీ, ట్రావెలింగ్‌లో ఎస్పెషల్‌గా పీపుల్ హూ ఆర్ ఇన్ ఫారెన్ ల్యాండ్స్ దే విల్ హ్యావ్ ఎ ట్రబుల్ బ్లాకేజెస్ కానీ, కెరియర్ శని కర్మకారకత్వం వస్తాడు కాబట్టి కెరియర్ బ్లాకేజెస్ ఉండడం, ఫియర్ ఉండడం, వీసా ఫియర్స్ ఉండడం. ఇది ఆల్రెడీ లాస్ట్ మార్చ్ నుంచి రన్ అవుతుంది. మేషరాశి వాళ్ళకా? దిస్ ప్రాబ్లమ్ విల్ గో ఆన్ ఫర్ ద మ్యాక్సిమంగా. అసలు మీనరాశిలో శని ఉన్నప్పుడు కెరియర్ హెటిక్స్ ఉంటాయి దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, నాట్లో అండ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ ఉన్నట్టుకుంటుంది ఆ ప్రాబ్లం శని ఉన్నప్పుడు. శని నీటి కర్కట రాశిలోకి వచ్చినా డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ ప్రాబ్లమేటిక్. సో ఎమోషనల్ బ్లాకేజెస్ ఉంటాయి, వర్క్ కరెక్ట్గా ఉండకపోవడం, లేకపోతే బ్లాకేజెస్ అవ్వడం, ఇన్కమ్ ఆగిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎందుకంటే డైరెక్ట్గా ఆయన చూసేది అక్కడ 6th హౌస్ ఆఫ్ డెప్ట్స్ని చూస్తాడు. ఆ శని వీక్షణలో మంచివి కాదు. ఈఎంఐస్ ప్రాబ్లం, లేకపోతే డబ్బులు కట్టలేకపోవడం, ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే గురుడు నుంచి వచ్చినప్పుడు ఇది నెగిటివ్ ఎందుకు చెప్తున్నానని కాదు, నెగిటివ్ అనేది ప్రిపేర్ చేసి పడుతుంది కాబట్టి చెప్తున్నా. అంటే దానికి ఏమైనా పరిహారాలు కూడా చెప్పాలి నెగిటివ్ పరిహారం అనేది ఎప్పుడు కూడా గోచారంలో ఉన్న అసలు గోచారమే పనిచేయదు. ఫస్ట్ 100కి 0.2% పనిచేయదు. ఎందుకంటే గోచారం అనేది యూనివర్సల్. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఇప్పుడు ఇందులో మోడీ గారు ఉంటారు, లేకపోతే అంబానీ గారు ఉంటారు, మీరుంటారు, నేనుంటాను, అందరం ఉంటాం. సో ఇది మీద ఒక మనిషి మీద ఇలా గోచారంలో రెమెడీస్ అనేది అసలు పని చేయవు. అసలు పని చేయదు. అసలు గోచారం చెప్పేది సో ఏం చేయాలి పోనీ చెప్పండి. లగ్న జాతకం చూసిన తర్వాత ఈ యొక్క గోచారంలో ఉన్న సంచారం ఇప్పుడు వాడికి ఏ భావంలో సంచరిస్తుందో చూసుకోవాలి. అది దశమాలను వెళ్తుందా, లాభాన్ని వెళ్తుందా, ధనాన్ని వెళ్తుందా, కుటుంబం మీద పడుతుందా, పిల్లల మీద పడుతుందా, అనారోగ్యాల మీద పడుతుందా, ఇవన్నీ వాడు లగ్నం చెప్తుంది. గోచారం జస్ట్ యాడ్ అవుతుంది అంతే మనకి. సో మేషరాశికి సంబంధించి చతుర్థాన గురుడు ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే ఇది సరైన టైము. విదేశాల్లో ఉన్న వాళ్ళు కొంచెం వీసాస్ పరంగా, వర్క్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అప్లై చేసుకునేలాగైతే కొంచెం వెయిట్ చేసి ఆచితూ తెలుసుకుని అప్లై చేసుకోండి. గురుడు అశ్లేష నక్షత్ర సంచారం చేయకముందంటే 2027 లోపే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రాహు దశమ స్థానంలోకి వస్తాడు ఇంచుమించుగా నెక్స్ట్ ఇయర్ ఎడ్జస్ట్లోకి వచ్చినప్పుడు, దశమ స్థానం ఆ టైంకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం వర్క్లో, ఎస్పెషల్గా వర్క్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రాహు వచ్చినప్పుడు, మకర రాశి సంచారాలు చేసినప్పుడు, దెన్ యూ హ్యావ్ టు కేర్ఫుల్ ఇన్ ద వర్క్ అండ్ రిలేటెడ్. తర్వాత మిగతా గ్రహాలు అటు ఇటు వెళ్తూ ఉంటాయి. ఎవ్రీ 45 days అట్లా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రకరకాల ప్లానెట్స్ అన్నీ కూడా. మెయిన్గా తీసుకుంది గోచారం అనేది గురుడు నుంచి, శని నుంచి, రాహు నుంచి, కేతు నుంచి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కథలో ఈ స్టాండర్డ్గా ఉంటాయి. సో దాన్ని బట్టి బేస్ షెడ్యూల్ మేషరాశి 100కి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ పరంగా, ఆరోగ్యం పరంగా, లేదంటే కనుక న్యూ ఎడ్యుకేషన్స్, జాబ్ చేంజెస్ పరంగా వీటన్నిటికీ పనిచేస్తుంది. ఈఎంఐస్ పరంగా, బ్యాంకింగ్ లోన్స్ పరంగా, రెసెషన్ పరంగా, లేకపోతే జాబ్ వీసాస్ పరంగా, ఇలాంటి వాటికి కొంచెం ఇబ్బంది అవుతుంది. రైట్. నెక్స్ట్ వృషభానికి ఆల్రెడీ లాభంలో శని ఉన్న గురుడు వచ్చి తృతీయ స్థానంలో నడుస్తుంది కాబట్టి మీరు అనుకున్న ఓన్ ఎఫర్ట్స్, లేకపోతే ఈ ఓన్ ఎఫర్ట్స్ రీత్యా కొంతవరకు జ్ఞానం పెరుగుతుంది. మేబీ జాబ్ చేంజెస్ కింద ఉన్న కంఫర్ట్ అనేది ఉండదు. ఇదైతే షూర్ షాట్. కంఫర్ట్ ఉండడం కొంచెం కష్టం. ఈ ఏడాది అంతా కూడా ఇంచుమించుగా అలాగే నడుస్తుంది. ఎందుకంటే లాభస్థానంలో శని ఉన్నాడంటే వాడు ఎక్కడున్నా అక్కడ బ్లాకేజ్ వద్దునంటే లాభం అంతగా రాకపోవచ్చు. లాభం అంటే ఏ రకంగా లాభం? మోక్షానికి సంబంధించిన అంటే విసుగొస్తుందని. మోక్షస్థానంలో శని ఉన్నాడు, లాభస్థానంలో అంటే దేవుడి మీద కూడా చిరాకేస్తుంది. ఆ సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి. వృషభరాశి ఉద్ధరించేస్తాను అనుకోద్దు. తృతీయాన్ని ఆల్రెడీ గురుడు ఉన్నాడు, లాభాన్నేమో శని ఉన్నాడు. సో మిగతా ప్లానెట్స్ కేతు కానీ ఇవన్నీ కూడా 4th హౌస్లో ఏం సంచారాలు జరుగుతున్నాయి కాబట్టి దట్ ఈస్ నాట్ దట్ ఫెయిర్ వృషభరాశికి అయితే. వృషభరాశిలో బ్లాకేజెస్ జాగ్రత్తగా చూసుకోవాలంటే స్టాప్ ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్లు ఏమన్నా పెట్టాలనుకున్న వాళ్ళు కొంచెం ఆచితూచి పెట్టండి. ఎక్కడ అని అడిగితే ఎస్పెషల్గా ఇవి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ పెడతా ఉంటారు కదా. సో ఇలాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మెయిన్. ఇప్పుడు సో క్యాపిటల్స్ అవి అక్కడెక్కడ ఇదవుతున్నాయి కాబట్టి మనం జోరు మీద పెడతా ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది. చాలా కాల్స్ వస్తుంటాయి, ఇన్వెస్ట్మెంట్ పెట్టామండి బ్లాక్ అయిపోయింది, సెట్ అవ్వట్లేదు, ఇలా. సో దానికి పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఫైనాన్షియల్ స్టెప్. వృషభరాశి గురించి ఎప్పుడో కానీ చెప్పాను వీడియోలో. ఇది చాలా బ్రిక్ కట్టుకుని ముందు నుంచి సూదోదలు కానీ వెనక నుంచి గుణపం వదిలేస్తారని చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్లో ప్రత్యేకించి ఇల్లు కావాలనుకున్న కోరికలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఇల్లు కట్టేలా, నిర్మించేలా, ఇలా ఒక ఫ్యాంటసీ ఉంటుంది. సో అలా చేసుకోండి, కానీ ఈ సందర్భంలో చేసుకోవడం కొంచెం ఆచితూచి జాతకం తెలుసుకొని చేసుకోవడం మంచిది. ఫస్ట్ పాయింట్. మీరు అందాక అన్నారు ఒకటే ముహూర్తాలని, వీళ్ళకి ఇప్పుడు పనిచేస్తాయి. వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఆన్ ముహూర్త, దట్ వర్క్స్ ఫర్ యూ. అది ఇప్పుడు మనకి అంటే అవమానము అవి ఉంటాయి కదా, రాజపూజ్యం, అది మనం తెలుగు క్యాలెండర్ ప్రకారం చూస్తాము. ఈ రాజపూజ్యాలు అలా ఉండవక, అవన్నీ కూడా అన్నెసెసరీ థింగ్స్. ఎందుకంటే ఈ రాజపూజ్యం అది నేను చెప్పాను అనుకో, వేరే ఛానల్లో కూడా ఇంకో ఛానల్లో కూడా ఒక నెంబర్ మారిపోతుంటుంది. దానివల్ల యూజ్లెస్, దానివల్ల ఏమి ఉండదు. ఈ రాజు అయిపోతుంటే రాజు గుర్రం కలగలిసి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉండదు. గోచారమే పనిచేయదు.
గోచారం అనేది పనిచేయదు. ఓన్లీ నేను ఇప్పుడు మనం చెప్పే అనాలిసిస్ ఎట్లుంటాయంటే ఈ రిఫ్లెక్ట్ అవుతుంటాయి. నేను చెప్పేది ఒకడికి తీవ్రత స్థాయిలో ఏమండి మీరు చెప్పింది కరెక్ట్ అండి అంటాడు. ఇంకోటేమో 7 సేవలో ఏం చెప్పావు మాకేం జరగట్లేదు అంటాడు. ఎందుకని వాడు చక్రం మీద ఎంతవరకు ప్రభావిస్తుందో అదే చెప్పగలుగుతాం. అంతే కదా. ఇప్పుడు వాడి తీవ్రత స్థాయిలో ఎందుకున్నది మేష రాశివాడికి ఈ ప్రాబ్లం అనేది ఆల్రెడీ 12th హౌస్లో శని సంచారం జరుగుతుంది కాబట్టి తీవ్రత స్థాయి ఉండొచ్చు. మేబీ వాడు కూడా శని అక్కడ ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్నవి మొత్తం సంవత్సరం అంతా వర్తిస్తాయి. వర్తిస్తాయి. వర్తించడం అంటే వాళ్ళ యొక్క లగ్నాలను బట్టి ఈ గోచారం అనేది ఎఫెక్ట్ అవుతుంది. పాజిటివ్ నెగిటివ్ అనేది. అది కాబట్టి మనకి వృషభ రాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టద్దు, ఇన్వెస్ట్మెంట్స్ వద్దు అని చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు వద్దు, తర్వాత ఇన్సూరెన్స్లు అవి కడుతుంటారు వీళ్ళు. ఇలా ఇన్సూరెన్స్లని లేకపోతే ఈజీ మనీస్ అని ఇలాంటి వాటి మీద జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఎవరైనా వృషభ రాశిలో ఉంటే కనుక ఈ మధ్యన చేస్తున్నారు కదా రండి, కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకోవడం మంచిది. ఈ టైం ట్రాన్సిట్ బాలే. సో ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవుతుంది అనే విషయం ముందుగా గమనించి కొంచెం ఆచితూచి అడిగేసుకోవడం మంచిది వృషభ రాశికి అయితే. ఈ రాజపూజ్యాలు ఈ అవమానాలు అవన్నీ వర్కౌట్ అవ్వవు. నెక్స్ట్ రాశి మిథును. యాక్చువల్గా మిథున రాశికి వచ్చింది ఏంటంటే మిథున రాశి వాళ్ళు ఎప్పుడు లాట్ ఆఫ్ బల్క్ ఐడియాస్ ఉంటాయి. లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే మిథునం ఎలా ఉంటుందంటే జాక్ ఆఫ్ మెనీ థింగ్స్ మాస్టర్ ఆఫ్ నథింగ్ అని. దాంట్లో ఏలిట్టే సగం తిని వదిలేస్తుంటాడు. ప్రతిదీ అంతే. అది వాళ్ళ ప్రకృతి నేచర్ ఉంటుంది అక్క. ఒక్కొక్క రాశిని డివైడ్ చేసినట్టు రుచిలో ఒక నేచర్ ఉంటుంది. ప్రతి దాంట్లో బిజినెస్ చేసేద్దాం అనుకుంటాడు. వృషభ రాశుడు కూడా ఆ జబ్బు ఉంటుంది. ఏదైనా వ్యాపారం పెట్టేద్దాం లేకపోతే ఏదైనా చేసేద్దాం, సెల్ఫ్ డెవలప్మెంట్, ఇండివిజువాలిటీ. సేమ్ మిథునానికి కూడా అంతే. వ్యాపారం చేసేద్దాం, ఇంకోటి ఏదో చేద్దాం, లేకపోతే అబ్రాడ్ పోదాం, మళ్ళీ అబ్రాడ్ పోయిన తర్వాత వీళ్ళకి రెజ్యూమ్స్ వీళ్ళు ఒకళ్ళు మిథునం ఒకటి, మీనం ఒకటి, లాట్ ఆఫ్ రెజ్యూమేస్లో సిగ్గుపడతారు ఒకసారి రాసుకోవడం. ఇంకా అలా ఉంటాయి వీళ్ళ కెరియర్స్ అని. సో ఇప్పుడు గోచారంలో వీళ్ళకి ఫిట్ ఏంటంటే గురుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ అంతగా పనిచేయడు కాబట్టి ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి కొంతవరకు రిలీఫ్ దొరుకుతుంది. వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఆఫ్టర్ శివరాత్రి. నేను ఇప్పుడు అందరికీ చెప్పిన మేషం ఇవన్నీ కూడా ఆఫ్టర్ శివరాత్రి ఎక్కువగా పాజిటివ్నెస్లు కనిపిస్తాయి అందరికీ కూడా. సో మిథునానికి సంబంధించి కూడా ఫైనాన్షియల్ జోన్ అనేది సెట్ అవుతుంది ఫస్ట్. తర్వాత ఫైనాన్షియల్ జోన్ సెట్ అయినా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెప్యుటేషన్ పెరుగుతుంది. సో మీరు ఎప్పుడు రెమెడీ అయితే చెప్తా పునర్వసు మీద ఎందుకంటే ఎక్కువగా రామాయణం ఏమైనా చదవండి. కంగారు పడొద్దు. అందులో రావణుడు ఎంత కామ్గా ఉంటాడో ఆ స్టైల్లో కనుక మిథున రాశులు ఉంటే కనుక వెళ్ళనుకుంటే ఎప్పటి నుంచో కంగారు పడుతూ ఉంటారు, రకరకాల పనులు చేస్తుంటారు, చేతులు కాల్చుకుంటుంటారు, కాసేపు ఏమో స్పెక్యులేషన్ అంటాడు, కాసేపు ఇంకోటి అంటాడు, ఇంకోటి. ఇలా మిథున రాశులు చాలామంది జీవితాన్ని వెనక్కి ఇసురుకుంటూ ఉంటారు. అదే అలాంటి దాంట్లో ఇది ఈ గురుడు 2వ స్థానానికి రావడం అనేది ప్లస్ పాయింట్. శని 10వ స్థానంలో ఉన్నాడు. మీరు చేసే పనిలో కొంచెం చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంచెం కష్టపడండి పర్లేదు. శని లాభానికి వచ్చినప్పుడు కొంతవరకు బెస్ట్ రిజల్ట్స్ చూడగలుగుతారు. ప్రజెంట్ అయితే మాత్రం గురు వీక్షణ కూడా శని మీదే పడుతుందనే విషయం గమనించాలి. అన్ని రాశులకి కూడా అదే అవుతుంది. గురు వీక్షణ శని మీద ఖచ్చితంగా పడుతుంది 9వ వీక్షణ కాబట్టి అట్లా వీడి చక్రంలోంచి. సో అంచేత ఏంటంటే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటుంది, ఫైనాన్షియల్ సక్సెస్ ఉంటుంది, బిజినెస్ గ్రోత్ ఉంటుంది. మిథున రాశి టాప్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు వరకు మూడు బాంధవ్యాల గురించి ఏం చెప్పట్లేదు. అందరికి డబ్బులు ఇవే చెప్తున్నారు కానీ ఏది అర్థం కాదు. బంధ బాంధవ్యాలు, భార్యాభర్తల సిచ్యువేషన్స్, వైవాహిక జీవితం, పిల్లలతో జీవితం, పిల్లలతో జీవితం అని కాదు, అట్లాగా అది ఇంటర్నల్ చార్ట్స్ డిరైవ్ చేసి చెప్పొచ్చు. పిల్లల జీవితం, చిల్డ్రన్ గురించి చెప్పడం అనేది ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్స్ పరంగా ఇది బాగుంటుంది. నాలెడ్జ్ నేర్చుకోవడానికి బాగుంటుంది. వివాహ బంధాలకు సంబంధించి బాగుంటుంది. వివాహ సంబంధాలు చేసుకోవచ్చు. ఇందాక మనం ఒకటి అనుకున్నాం కదా, ఇది వృషభ రాశి అని. వృషభానికి లేకపోతే మేషరాశికి వివాహ బంధాలు అంతగా చూసుకుని వెళ్ళాలి. మీరన్న ఆ 2 రాశులకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే క్లియర్గా. ఈ మూడిట్లో మిథునం సూపర్. మిథునానికి అన్ని రకాలుగా గ్రీన్ సిగ్నలే. ఈసారి నిలబెట్టేసుకుని మిథునం వాళ్ళు చేసే పని ఏంటంటే కింద మీద పడి కాయో కష్టమో చేసుకుని ఫస్ట్ ఇల్లు కట్టేసుకోండి. మీకు మళ్ళీ ఈ టైం ఒక 12 ఏళ్ళ తర్వాత వస్తుంది. అదే మీరు ఆల్రెడీ 12 ఏళ్ళ నుంచి ఎలా కింద మీద పడుతున్నారో ఈ మాట నాకు మీకు అర్థమవుతుంది గట్టి వీడియోలో. సో బాగుపడాలనుకున్నవాడు రూపాయి ఉన్నా సరే కింద మీద పడి ఇల్లు కట్టండి ముందు. మీకు మళ్ళీ ఆపర్చునిటీ రాదు. విదేశాలు వెళ్ళాలా, పొడి చేయాలి, లేకపోతే విదేశాల్లో స్థిరపడిపోవాలనుకున్నవాడు కింద మీద పడి ఇల్లు కొనేసుకోండి. అదే ఈ పెళ్లి గోలు వదిలేయండి కొన్నాళ్ళు. ఫస్ట్ ఇల్లు కొనుక్కోండి. ఎందుకంటే ఇది పోయిందంటే ఇంకొక 12 ఏళ్ళు పడుతుంది. ఈ టైం 12 ఇయర్స్, మళ్ళీ 12 ఇయర్సే. ఇప్పుడు దాకా వీళ్ళు కింద మీద పడ్డారు కదా, డబ్బు నెడుతున్నారు కదా, బోల్ డబ్బు వస్తుంది, హ్యాపీగా ఉంటుంది. ఇల్లు కట్టుకుని సుఖపడితే దెన్ ద లైఫ్ స్టార్ట్స్ దేర్. కర్కాటకం వచ్చేటప్పటికి ఆల్రెడీ లగ్నస్థానంలో గురుడు ఉన్నాడు. ఇందాక మనం అనుకున్నాం కదా పెళ్లిళ్ళని. బాబు కర్కాటక రాశులు ఎవరైనా ఉంటే పెళ్లిళ్ళు జరగడానికి ఇది చాలా మంచి టైము. గురుడు వచ్చాడు, సప్తమాన్ని చూస్తున్నాడు. ప్రొఫెషనల్ గ్రోత్ కొంతవరకు కాస్తుంది. ఎందుకంటే మకర రాశిని చూస్తున్నాడు కాబట్టి ప్రొఫెషనల్ గ్రోత్ అనేది బాగుంటుంది. సో అలాగే పెళ్లికి సంబంధించిన విషయాలు కూడా చాలా బాగుంటాయి. ఏదైనా నూతనమైన విద్య
అభ్యసించాలనుకున్నా, లేదంటే గనక ఎక్కడన్నా ఫారెన్ స్టూడెంట్ విసాస్ మీద వెళ్ళి చదువుకోవాలనుకున్నా, ఇలాంటివన్నిటికి బావుంటుంది. బావుంది. 9th హౌస్‌లో సాటర్న్ ఉన్నాడు కాబట్టి మీరు ఏది అప్లై చేసినా కర్కాటక రాశి మామూలుగా ఇంతకుముందు చెప్పాను. కర్కాటకం వాడు వంటగదిలో ఎడుత్తాడాడు, మేడ మీద ఎడుత్తాడని మేనోడు. సో, అలాగా కర్కాటకంలో పునర్వసు, పుష్యమి నక్షత్రాలున్నాయి. సంచారాలు ఎక్కువ చేస్తుంటారు. పొలోమని దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవ దర్శనాలు చేసుకుంటాడు. కొంచెం ఆచితూచి ముహూర్తాలు చూసుకొని, నక్షత్రాలు చూసుకొని ప్రయాణాలైతే చేయండి. మీకు 9వ స్థానంలో శని ఉన్నాడు. నేను ఇలా అంటున్నానని కాదు గానీ, ఏదో తిరగబడిపోయి పోయారంటారు ఎక్కడికో పోయి. సో, ఇలాంటివి వింటుంటాం కదా! కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. అది. కొంచెం అర్థమైంది. ఆచితూచి వెళ్ళండి. దూర ప్రాంతాలకు వెళ్ళండి, చేసుకోండి. కొంచెం ఆచితూచి వెళ్ళండి. 9వ స్థానంలో ఉన్నాడు. ఫార్చునేషన్ పోతది. హ్మ్. ఫాదర్ హెల్త్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫాదర్ రిలేటెడ్, లక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, లక్ కూడా కొంచెం బ్లాకేజ్ అయినట్టు ఉంటుంది. బట్ గురుడు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో డెఫినెట్‌గా ఇది సక్సెస్ అవుతుంది. సో, బావుంది. ఫైనల్‌గా ఈ ఇయర్‌లో టాప్ మోస్ట్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్, హౌస్ అండ్ ప్రాపర్టీస్ వీటి పరంగా వాడు అంతే. కర్కాటకుడు మ్యారేజ్ పరంగా కర్కాటకం వాళ్ళు ఎవరైనా చాలామంది క్వెషన్ అడుగుతారు. ఏంటి పెళ్ళవుతలేదు ఎట్లా ఎలా అని. మీకు సంబంధాలు దగ్గర లేదని ఉంటే కర్కాటక రాశి వాళ్ళ సంబంధాలు చూసుకోండి. ఆళ్ళకి యోగం ఉన్నది కాబట్టి మీకు ఆ టైం కలిసొద్ది. ఓహో! బెనిఫిట్ అదే కదా! ఇప్పుడు ఆ పిల్లకి యోగం ఉందనుకో ఈడెళ్తే ఆ పని అవుద్ది కదా! సో, ట్రై చేసుకోండి. కర్కాటకానికి గురుడున్నాడు. తర్వాత మా కోడలు బాగుండాలా, చిన్నప్పటి నుంచి బోలెడు పూజలు చేసాము, మా కోడలు చక్కగా మా ఇంట్లో మనిషిలా కలిసిపోవాలా, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇలాంటి ముహూర్తాలు అన్నాం కదా! గురుడు లగ్నస్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి చక్కగా పని చేస్తది. వాళ్ళు మీ మాట వింటారు. ఒకవేళ ఇంతకుముందు ఎలాగున్నా ఆ మంచి ప్రభావం ఉంటది. లక్ష్మి అడుగు పెట్టాలని కోరుకుంటారు అందరూ. అవును. సో, కర్కాటకానికి ఇది ఒక బెనిఫిట్ అని సో, చెప్పొచ్చు. కర్కాటక అమ్మాయిని తెచ్చుకోవాలయితే అది తెచ్చుకుంటే మంచిది. కోడలుగా. వేరే రాశులు ఏదన్నా ఉంటే ఇప్పుడు గురుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అక్కడ ఏ రాహువో కేతువో ఉన్నాడు అది తర్వాత విషయం అనుకో. అదే. అది అంటే ఈ టైం పీరియడ్ బాగుంది కాబట్టి ఈ టైం ఆ, పీరియడ్‌లో ఆ, వస్తే ఆ. ఆ మంచే జరుగుతుంది. అవును. మంచిగా అది. జరుగుతుంది. మిథునాలకు కూడా ఎందుకంటే మంచి ఎప్పుడు అడుగు పెట్టిందో అది కూడా ఇంపార్టెంట్ అని అదే కదా! చెప్తారు కదా అందుకనే అందుకని. అంటున్నాను. కర్కాటకంలో గురుడు నడుస్తున్నాడు కదా! ఈ టైంలో చేసుకుంటే మంచిది. ఆఫ్టర్ శివరాత్రి. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ సింహానికి అబ్బా! పవరు. సింహరాశి అంటేనే ఒక పవర్. అవునవును. అంటే సింహరాశి ఎలా ఉంటుందంటే వినడానికి ఏమి విపత్తులొచ్చినా, కష్టాలు, ఇబ్బందులొచ్చినా సింహం ఎప్పుడు సింహమే కదా అనిపిస్తుంది. కరెక్టా కాదా? సింహరాశికి ఇబ్బందులుంటాయి. సో, మఖా నక్షత్రం ఒకటి, ఈ పుబ్బ ఒకటి, ఈ ఈ ఈ ఈ స్కోప్ అంతా ఉత్తర కొంచెం కలుస్తది అందులో. హ్మ్. ఈ సింహరాశికంతా కూడా ఎట్లా ఉంటదంటే దే ఆర్ బ్రేవ్ అని చెప్తా ఒకటి. బ్రేవ్ అని చెప్తా. బట్ దే ఆర్ వెరీ గుడ్ లిజనర్స్ అని చెప్తా ఫస్ట్. దే ఆర్ ఎడ్యుకేటర్స్ కూడా అవుతారు. బాగా చదువుకుంటారు ఫస్ట్ ఇది. ఎందుకంటే పంచమ స్థానం అది పడుతుంది ఫస్ట్. సింహం ఎవరింట్లో సింహరాశిలో ఎవరైనా జన్మించడం అనేది ప్లస్ పాయింట్ కింద తీసుకుంటా. హ్మ్. మగపిల్లలు పుడితే ప్లస్సే ఖచ్చితంగా. ఎందుకంటే అది కంప్లీట్‌గా రవి ఓరలో ఉంటది కాబట్టి. ఆడపిల్లలు పుడితే రాంగ్ అని నేను అనను గానీ, కాకపోతే శివగామి. మ్యారేజ్‌లో ప్రభావం కనిపిద్ది. అక్కడ డామినేటెడ్‌గా ఉంటది. సింహరాశి వాళ్ళు. ఆ! కానీ మాక్సిమం సింహరాశిలో మఖా నక్షత్రానికి సంబంధించి సైలెంట్ క్యారెక్టర్సే ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంది వీళ్ళందరికీ? గురుడు 12 స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎవరైనా విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకున్నా, చేసుకోవాలనుకున్నా ఇది చాలా ప్యాక్ యువర్ లగేజ్ అని చెప్పొచ్చు. మంచి టైం. విదేశాల్లో స్థిరపడాలనుకున్న వాళ్ళకి అప్లై ఫర్ గ్రీన్ కార్డ్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఆల్రెడీ గ్రీన్ కార్డ్స్ కోసం అది ఇబ్బంది పడుతున్నా, వీసాల కోసం ఇబ్బంది పడుతున్నా ఇది చాలా మంచి టైము. యూ కెన్ గో ఫార్వర్డ్ అని చెప్పొచ్చు. ఇకపోతే కేతు ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు కాబట్టి బీ లిటిల్ స్పిరిచువల్ అంతే. మెడిటేషన్ చేయండి అని చెప్తా. ద రెమెడీ ఫర్ సింహరాశి అంటే ఆల్రెడీ వీళ్ళకి కొంచెం సింహరాశులు చాలా పొలైట్ అండ్ రాయల్గా ఉంటారు. వీళ్ళు ఎక్స్ట్రాలు చేయరు వీళ్ళు. వాళ్ళు పొలైట్గా ఉంటారు. తల్లిదండ్రులు కూడా మ్యాక్సిమం అలాగే ఉంటారు. సో, వెరీ పొలైట్‌గా ఎవడి గోడలకి వెళ్ళరు, మ్యాక్సిమం వెళ్ళరు. ఈ రాశులు కొంచెం లిమిటెడ్‌గానే ఉంటారు. అదే కదా. డిగ్నిఫైడ్ అని చెప్తాం కదా! డిగ్నిఫైడ్ రాశులు ఇది ఒక రాశి సింహం. మిగతా రాశులు అటు ఇటు తర్జన భర్జన ఉంటుంది కానీ వీళ్ళు ఒక బ్రేవ్ స్టెప్ తీసుకుని నిర్ణయంగా నిలబడగలుగుతారు. ఎక్కడికైనా కష్టం వస్తే వదిలేడు గబుక్కుని నిలబడతాడు. ఇక మ్యారేజ్ విషయానికి వచ్చినప్పుడు అవతల కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి రాహు ఇప్పుడు మ్యారేజెస్ చేసుకున్నట్టు సింహరాశికి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. రాహుకేతుల యొక్క సర్పదోషాలు అటు ఇటు ఉన్నాయి కాబట్టి లగ్నస్థానంలో కేతులు రాహులు సంచారం చేస్తున్నాడు జాగ్రత్త ఉంది. పైగా సప్తమాధిపతి అష్టమ స్థానం ఉన్నాడు కాబట్టి రాంగ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కడైనా మోసం చేయడం కానీ లేకపోతే మేము సూపర్ దిల్రాజ్ సినిమాలో చూపించి తర్వాత ఏమీ లేకుండా ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మ్యారేజెస్ పరంగా, బిజినెస్ పరంగా ధనస్థానంలో ఉంటుంది కాబట్టి జనరల్గా సింహరాశులు అందరూ కూడా బిజినెస్ల పరంగా ఎదగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది. సో, అంచేత బిజినెస్ పరంగా ఈ టైంలో కొంచెం శని వీక్షణ ధనస్థానం మీద పడుతుంది కాబట్టి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటప్పుడు చెక్ చేసుకుని నేను చెప్పేది గోచారం 100కి 0.2% మాత్రం పనిచేద్దని గ్రహించి ఈ గోచారం నేను చెప్పిన మాటలన్నీ కూడా మీ చక్రంలో యాడ్ చేసుకుని అప్పుడు దాన్ని బట్టి వెళ్ళండి. ఓకే. దట్ ఈస్ ద బెస్ట్ వే. నెక్స్ట్ రాశి కన్యారాశికి వచ్చేటప్పుడు ఆల్రెడీ శని డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తున్నాడు. కన్యారాశి అంటే హెల్త్ ఇష్యూస్, జనరలైజ్డ్గా కన్యారాశికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో, హెల్త్ ఇష్యూస్తో పాటు ఇంకొకటి ఏంటి ఫైనాన్షియల్, ఈఎంఐ జోన్స్, బ్యాంక్ లోన్స్. ఈ కన్యారాశులు చాలామంది కూడా కుదిరిన మేరకు బ్యాంక్స్లో పనిచేయడం కానీ ఇలా ఉంటుంది కాబట్టి ఈ రాశికి ప్రత్యేకించి ఇప్పుడున్న 2026 అడుగుతున్నారు కాబట్టి శని యొక్క వీక్షణ స్ట్రైట్ అవే ఉంది. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ హనుమంతుడి యొక్క ఆరాధన చేసుకోండి. వెల్ అండ్ గుడ్. హనుమంతుడి ఆరాధన నిత్యం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది బెస్ట్. హనుమంతుడికి
వీళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ అవుతుంది. గురుడు ఏదో లాభస్థానంలో ఉన్నాడు కదా అని అనుకుంటే పర్వాలేదు, కానీ అది నీటి కర్కాటక రాశిలో అక్కడ వచ్చే స్థితి పొందున్నా సరే మీకు చతుర్థాధిపతి అవుతాడు, లాభస్థానంలో ఉన్నది కాబట్టి ఏదైనా ప్రాపర్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మీకు జనరల్గా మీ ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్టీస్ ఉంటాయి, కన్యారాశికి ప్రాపర్టీస్ వస్తాయి, మీరు ఈఎంఐలు కట్టరు. కన్యారాశితో ప్రాబ్లం ఉంటే ఈఎంఐలు కట్టరు, లేకపోతే అనారోగ్యం ప్రాబ్లంలో వీళ్ళకి కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లం రిలేటెడ్ ఇలా కొన్ని ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగే షష్టమ స్థానంలో రాహు ఉన్నాడు, సప్తమంలోనేమో శని ఉన్నాడు. మొత్తం ఇందాక ఇప్పుడు దాకా మాట్లాడుకున్న రాశుల్లో కన్యా రాశులు జాగ్రత్తగా లేకపోతే ఆరోగ్యం వెళ్ళిపోద్ది. ఒకళ్ళు ఇల్లు గట్ట తీసేసుకుందాం కంగారు పడిపోయారు, ఇంకో లాభస్థానంలో గురుడు వచ్చేస్తున్నాడు, ఎవడో వచ్చేసాడు, ఇల్లు వచ్చేసింది మనకని అనుకుంటే కనుక ఆ ఇల్లు కరెక్ట్గా నువ్వు డిసిప్లిన్ లేకపోతే, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే ఆ ఇల్లుకి ఈఎంఐలు కట్టడం ప్రాబ్లం అయ్యి మళ్ళీ ఆడే పట్టుకుపోతాడు. సో ఈ విషయం జాగ్రత్తగా అలాంటివి ఉంటాయి, ఉంటాయి. మన సో కాల్డ్ ప్రాపర్టీస్ మనకు జరిగే మంచిని కూడా జాగ్రత్తగా కాపాడుకునే దిశగానే అవును, జాతకం అనేది ప్రొటెక్ట్ అని ప్రిపేర్ చేయడానికి ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్పేసిన ఇలా అచ్చుగుద్దినట్టు జరిగిపోతాను కాదు, కానీ ఇది ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తాను చాలా మందికి తగులుతాయి. ఆల్రెడీ దే విల్ ఫేస్ దీస్ థింగ్స్. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటాయి, ఈఎంఐ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రెజర్ స్ట్రెస్లో ఉంటుంది. కానీ 101% జరుగుతుంది. ప్రజెంట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూషన్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటి, 6th హౌస్లో ఆల్రెడీ కుంభ రాహు సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా వాడు వేయిస్తానని చూస్తున్నాడు. మామూలుగా కేతు యాక్సెస్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు మోక్షానికి ఇప్పుడు ఏదన్నా ఇందాక చెప్పినట్టుగా హనుమంతుడు దీక్ష కానీ అలాంటిది ఏదైనా చేసుకోవడం మంచిది వీళ్ళకి. ప్రజెంట్ హనుమంతుడే కాపాడాలి, ఆ రాముడినే కాపాడాడు కాబట్టి మిమ్మల్ని కాపాడుతూనే ఓ నమ్మకంతో చేసుకోవడం, హనుమంతుడు ప్రదక్షిణలు చేసుకోవడం, లేదంటే కనుక సింధూర పూజలు చేసుకోవడం, ఇలాంటి ఏమైనా చేసుకుంటే మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే. ఫస్ట్ నేను అందుకని వెళ్తారు మిగతా రాత్రికి ఇక్కడ రెమెడీ స్టార్ట్ చేయలే. వీళ్ళకి రెమెడీతో ఎందుకు స్టార్ట్ చేశానంటే వీళ్ళకి వాచిపోద్ది. కొంచెం జాగ్రత్తగా 2026 ఏం ఉద్ధరించేది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాభస్థానంలో గురుడు ఉన్నాడు కదా, నీ ఎగరేసుకుని ఇల్లులు కొనేయడం, లేకపోతే ఫారెన్ వెళ్ళిపోవడం, లేకపోతే అక్కడికి వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళిపోవడం, కొత్త కోర్సులు జాయిన్ అయిపోవడం, సగం పనులు చేయొద్దు. అంతే. కన్యారాశి కొంచెం మ్యారేజ్ అంటున్నారు. మ్యారేజ్లో సప్తమ స్థానంలో శని ఉన్నది, షష్టమాధిపతి సప్తమానికి అన్నట్టు లెక్క అవుతుంది కన్యారాశికి. కాబట్టి మ్యారేజెస్ చేసుకునేటప్పుడు అవతలకి డబ్బు ఉందా, ఇంకోటి ఉందా, అది ఉందని కాదు, ఆడికి ఎన్ని రోగాలు ఉన్నాయో కనుక్కునే ప్రయత్నం ఉంటే చేయండి. అంటే కన్యా రాశిలో ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటే, కన్యా రాశిలో ఉండేవాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆరోగ్య సమస్యలు ఏమున్నాయో కనుక్కోవడం మోర్ ఇంపార్టెంట్. అవును మోర్ ఇంపార్టెంట్. తర్వాత లేట్ మ్యారేజెస్ అవుతుంటాయి కన్యారాశి. ఈ టైంలో కన్యారాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే అందరినీ కాదు, ఈ టైంలో కన్యారాశి లేదు గోచారం 100కు అంటే 0.2% మాత్రమే కన్యారాశి వాళ్ళకి పెళ్లిలో పెళ్లి చేసుకోవద్దని చెప్పట్లేదు. కానీ కన్యారాశికి ప్రజెంట్ సప్తమంలో శని నడుస్తున్నట్టు కంటే ఆచి తూచి చేసుకోవాలి. అది అర్థమైంది. ఇందాక అన్నాను కదా, లక్ష్మి వచ్చిన వేళ అనేది కర్కాటకం అవుతుంది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కన్యారాశి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంతే. ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ బోత్ కదా. రైట్. నెక్స్ట్ తుల ఈజ్ ఓకే, నాట్ బ్యాడ్. ఇది కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గవర్నమెంట్ జాబులు అలాంటివి రావడానికి దిస్ ఇస్ ద టైం. రెప్యుటేషన్ పెరగడానికి ఇది చాలా మంచిది. తర్వాత ఆల్వేస్ బ్లెస్ ఫర్ అంటే మదరు పాదాలకు దండం పెట్టి తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం, తల్లికి పాదసేవ చేసుకోవడం, తల్లితో ఉండడం, తల్లితో మంచి చెడ్డ చేసుకోవడం. తులారాశులు ఎక్స్ట్రాలు చేయకుండా స్వాతి నక్షత్రం నాకే ఉన్నది, ఇందు మీద రవి నేర్చి పడతాడు, మా నాన్న లేడు, ఇలాంటి ఎక్స్ట్రాలు వద్దు. ఐఎమ్ సింగిల్ చైల్డ్, ఇవన్నీ మానేయాలి తులారాశి వాళ్ళు. బీ ఒబీడియంట్ టు యువర్ మదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇందులో రవి ఉండడు. మదర్కి దశమ స్థానంలోనేమో ఆయన సంచారం ఉన్నది, వీడేమో పంచమంలో ఉన్నాడు. రాహు పంచమంలో ఉన్నాడు కదా, అక్కడ తిరుగుతాను ఇక్కడ తిరుగుతాను. టైం వేస్ట్ చేయొద్దు తులారాశి వాళ్ళు. ఈ టైము 12 ఏళ్ళ తర్వాత వస్తుంది ఒకసారి. ఉద్యోగం కావాలనుకున్నవాడు నిజంగా గట్టిగా ట్రై చేయండి, ఉద్యోగాలు వస్తాయి. రైట్, 100%. తర్వాత సప్తమంలోకి శని వస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ టైము 26లో ఫిబ్రవరి తర్వాత అంటే వక్రం వదిలేసిన తర్వాత కొంచెం బాగుంటా వెళ్తుంది కదా. మళ్ళీ 27కి ఆ శని మీ యొక్క రాశికి డైరెక్ట్గా అవుతాడు. డైరెక్ట్ అయినప్పుడు మాత్రం వివాహాలు అవి చేసుకునేలాగైతే ఆచి తుచి చేసుకోండి. నేను 7th హౌస్ నేను దాకా నుంచి చెప్పేది వివాహం అంటున్నాను, కన్యకి ఏదో చెప్తున్నాను. రాబోయే శని 27 వచ్చే శనికి తులకు కూడా చెప్తున్నాను. బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడం కూడా 7th హౌస్ నుంచే చెప్తారు. సో 7th హౌస్లో ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు డబ్బులు వెనక్కి రావు. అది ఈ విషయం గుర్తుపెట్టుకుని వెళ్ళండి. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఓం శనీశ్వరాయ నమః అంటే అవన్నీ పోతాయని. అలానే ఉండదు, పోతాయనే మాట. దిస్ ఈజ్ కాస్మిక్ పవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టెండూల్కర్ బ్యాట్ అయితే పైకి చూస్తాడు, నాన్న కనిపిస్తాడేటి అందులో, అలా కనిపించడు కదా. ఫీలింగ్ ఎందుకు ఉంటుంది, మా నాన్న చూస్తున్నాడు నా ఫీలింగ్ అంతే. ఇది అలాంటిదే, అంతే కదక్క. ధోని పైకి చూస్తాడు, ఎవరు కనిపిస్తారు మనకి ఏం తెలుస్తుంది, ఎవరి ఫీలింగ్ ఆడిది. ఓం శనేశ్వరాయ అనుకున్నాం, గణపతి నమః అనుకున్నాం. నీకు ఇంటర్నల్ కోర్లో బిల్డ్ ఉంది అనుకోక్క, నీకు సోల్ ట్రూత్ఫుల్గా ఇందాక నువ్వు అన్నావు కదా రాగానే, ఒక జెన్యున్గా ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పి నీకు ఇంటర్నల్గా ధర్మం ఉందనుకో, లోపల కోర్లోనే వాట్ ఎవర్ యూ సే గాడ్ లిసన్ అండ్ ఆ ధర్మం నుంచి హ్యాపెన్. మనకి సో కాల్డ్ విపత్తులు, బ్యాడ్ సిచ్యువేషన్స్ కూడా మనం అల్లుకుపోవడానికి
డీల్ చేయడానికి మనకు శక్తి వచ్చేస్తుంది, ధర్మబద్ధంగా ఉంటే ఏంటంటే ప్రాపర్ బుద్ధి వస్తుంది, విచక్షణ పనిచేస్తుంది, వివేకం పనిచేస్తుంది. పనిచేస్తుంది, నీ మనసు ఒక దాని మీద లగ్నం అయి ఉంటుంది. ఎందుకంటే మనం చేయగలిగింది ఒకటే కదా సూర్య, మనం ఎన్ని జాతకాలు చూపించి ఎన్ని చేసినా మనం సవ్యంగా ఉండడం తప్ప మన చేతుల్లో ఏది లేదు. సవ్యంగా ఉంచుకోవడానికి ఇవన్నీ పనిచేస్తాయి, అది అంతవరకు పనిచేస్తాయి. ఈ ధర్మాలన్నీ కూడా పనిచేస్తాయి. నేను ఈ మధ్యకాలంలో కూడా ఒక స్ట్రగుల్లో, నేను పైకి చెప్పనులే కానీ మామూలుగా స్ట్రగుల్లో ఉన్నా. ఓన్లీ నేను అమ్మవారు ఆరాధన చేసుకున్నప్పుడు నేను కూడా నిలబడ్డాను. నాకున్న స్ట్రగుల్స్ నాకు ఉంటాయి కాబట్టి చెప్తున్నా వాస్తవంగా. దేవుడు కాపాడు అనే మాట ఉండదు. మీ జాతకం మీరు వేసుకుంటారా? వేసుకుంటా, వేసుకుని ఈ టైంలో ఇది వద్దు మొన్నటిదాకా నాకు ఒక విషయం ఆల్రెడీ జరుగుతుంది, వాచిపోతుంది నాకు. నాకున్న ప్రాబ్లమ్స్ నాకుంటాయి కదా, నన్ను కానీ వదిలేస్తాడా? నేను సూపర్ హీరో ఏం కాదు కదా, అందరూ ఒకటే కదా, ఎవరు బాధలు అనుకుంటే ఈ గడపలో బాధలు ఆ గడపలో. కానీ మీరు కొంచెం ఆచితూచి అడుగులు వేసి మీకు హెల్ప్ అయిందా మీ అస్ట్రాలజీ? 100%. నా కూడా ఉన్న స్టాఫ్ కానీ మీరు ఎలా చెప్తే మీకు ఇలా బాగా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు. సో ఎవ్రీథింగ్ దే నో కాబట్టి వాళ్ళు చూస్తుంటారు, రెమెడీస్ పనిచేస్తుంటాయి. ఇలా అంటే సింపుల్ ఫార్మాట్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయి. కొన్నిసార్లు నేను హోమాలు చేసుకుంటా. ఇంకో విషయం చెప్తా, జ్యోతిష్యంలో ఎదుటోటి చక్రం చేసేటువంటి అని తెలియదు కాదు, ఆడి జీవితం చూసేసి నువ్వు చెప్పాలంటే. చాలామంది మీరు జ్యోతిష్యంలో చూడండి, వాళ్ళ సంసార జీవితాలు బాగోవు. ఈ ఫీల్డ్లో ఉన్నవాడు ఎవడైనా సరే, ఆడు మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు, స్పిరిచువల్ స్పీకర్స్ కావచ్చు, లేదంటే ఆస్ట్రాలజర్స్ కావచ్చు, చాలామందికి సంవత్సరాలు బాగు. ఈ ఈ ఈ జైల్ అండ్ రిలేటెడ్, లేదంటే కనుక మెరిటల్ ప్రాబ్లమ్స్, ఈ 100% చాలామందికి ఉంటాయి. ఎందుకుంటాయి? బికాస్ ఎయిత్ హౌస్ రిప్రజెంట్. ఎందుకంటే ఎదుటోడిని నువ్వు ఎలా రీడ్ చేస్తావు, కానీ ఎంత కాస్మిక్ పవర్ ఉండాలక్క. ఇప్పుడు నేను చెప్పేస్తుంటే అవతల ఎగ్జాక్ట్ అంటారు. ఇప్పుడు మా వాళ్ళు చెప్తుంటారు 6 అని, 6 కొట్టారు. నా అవతల మనకు క్లయింట్ ఎవరో ఉన్నాడు, 6 అన్న అంటున్నాడు చెప్తుంటే. అలా నిన్న చక్రాలని 13 చక్రాలు చేశాను అన్న. చేస్తే అదేంటండి ప్రతిదీ టచ్ అయిపోతుంది మీరు చెప్తే అంటాడు. ఎందుకు టచ్ అయిపోతుంది? ఆ పవర్ తీసుకున్నప్పుడు నేను చేసుకోవాలి, నా ప్రొటెక్షన్ ఉండద్దా? ఇప్పుడు అవతలడికి దశ బాగాలేదక్క, లేకపోతే ఆడికి ఏదో ప్రాబ్లం ఉన్నది, సూసైడికల్ చట్టం నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు. నిన్న పేర్లు చెప్పను, ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆత్మలో ప్రేతాత్మలు చెప్పాడు, చార్డు పంపించాడు. నేను అది రిటర్న్ కొట్టేసా డబ్బులు. ఎందుకని? నా పవర్ సరిపోదు హ్యాండిల్ చేయడానికి. ఆత్మలు ప్రేతాత్మలు ఏంటి? ఇలాంటి కథలు వస్తుంటాయి. ఎవరో ఆత్మ అండి ఏదో బిగించారండి, మాకు ఏదో దోషం ఉన్నదండి ఇలా చెప్తుంటారు. ఇలాంటి కాల్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు పొరపాటున ఇప్పుడు నా స్టాఫ్ ఎవడో పేమెంట్ కట్టించుకున్నట్టు గురుగారని నేను హ్యాండిల్ చేయనయ్యి ఇమ్మీడియట్గా రిటర్న్ చేసేస్తాను. ఎందుకంటే నాకున్న పవర్ ఓన్లీ నేను గణాంకాల వరకే పనిచేద్ది. నేను ఆత్మలో ప్రేతాత్మ వాళ్ళకి నా శక్తి పనిచేయదు. ఐఎమ్ సో లిమిటెడ్. నేను చూడు ఇప్పుడు ఇందులోనే ఉండి నేను ఎంతలా చేస్తున్నా, నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కానీ నేను ఇంకా సేఫ్ జోన్లో నీతో కూర్చొని మాట్లాడుతానంటే ద ఓన్లీ రీజన్ ఇస్ అమ్మవారు కాపాడుతుంది కదా. నా రెమెడీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం అంటే దేర్ సమ్ కైండ్ ఆఫ్ కాస్మిక్ పవర్ ఉన్నది. ఖచ్చితంగా. అయ్యో కాస్మిక్ పవరే కదా నడిపిస్తుంది అంతా. నువ్వు ఎంత ధర్మంగా ఉంటే మన అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఇంటర్నల్ కోర్లో నీకు నచ్చకపోవచ్చు, దేవుడికి ఎందుకు నచ్చాను చుడుకు కదా. సమ్ కైండ్ ఆఫ్ ధర్మం లేకుండా ఎలా వెళ్తుంది? అంతే. ఇప్పుడు నా వల్ల ఎంతమందో ఆలయాలకు వెళ్తున్నారు, నా వల్ల ఎంతమంది అన్నదానాలు చేస్తున్నారు, నా వల్ల ఎంతమంది డొనేషన్ చేస్తున్నారు, అలాగే ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అన్నదానాలు చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన చోట చాలా చోట్లకి వెళ్తారు, హోమాలు చేసుకుంటారు. నా పర్సనల్గా నేను చేసుకుంటే నేను చార్జ్ చేసినాడు. ఆస్ట్రాలజీ పని చేద్దక్క, పని చేయకుండా ఉండదు. సూపర్. ఈ అప్రోచ్ బాగుంది. అంటే మనకి ఏమవుతుందంటే మన ఆలోచనలు, మన మనసా వాచా కర్మణ అన్నది అలైన్ అవుతుంది మనం ఇలా ఆలోచిస్తే. అవునవును. సో ఇప్పుడైతే మరి కన్యరాశి, తులారాశి వరకు అయింది. నెక్స్ట్ ఏ రాశి? వృశ్చికానికి వచ్చేటప్పటికి ఇది 5th హౌస్లో సాటర్న్ ఉన్నాడు. పిల్లలు ఇలా వస్తుంది. ఇందాక అడిగారు కదా ఒక్కొక్క ప్రశ్న నీ రాశిని బట్టి ఇట్ గోస్ ఆన్. సో 4th హౌస్లో రాహు ఉన్నప్పుడు తల్లి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. జనరల్గా వృశ్చికం అంటే ఎక్కడో కొండలు దోదాం, రాముడి విగ్రహాలు, రాళ్ళు దోదాం, రప్పలు దోదాం, లంకిబిందులు, లేకపోతే ఏదో ఉద్ధరించేద్దాం స్టాక్ మార్కెట్లు, లేకపోతే ఇంకోటి ఉన్నదంతా ఏదో ఉద్ధరించడానికి ఉన్నది పోగొట్టుకుంటుంటారు. ఆ మీన రాశివాడు ఎంత అవుతాడు, కర్కాటక రాశివాడు ఎంత అవుతాడు, అందులో పుష్మివాడు. ఇందులోనేమో ఎవడు వృశ్చికం, అనురాధాలు అందరూ ఉండరు, కానీ వృశ్చికంలో ఈ ప్రాబ్లం ఉంటుంది జనరల్. వీళ్ళు ఉద్ధరిద్దాం అనుకుంటుంటారు. కొంచెం డిప్లొమాటిక్ అనే మాట కన్నా నేను ఇంకో మాట వాడతా, టూ మచ్ క్యూరియస్ ఆన్ వాట్ దే ఆర్, దే బిలీవ్ దేమ్ టూ మచ్. వాళ్ళు విపరీతంగా నమ్మేసుకుంటుంటారు. ఐఎమ్ సూపర్ అనే ఫీలింగ్లో ఉంటుంటారు. బట్ ఇట్ ఈస్ ఆల్ ఇల్యూషన్. అసలు జనరల్గా అలా ఉండదు కదా ఇప్పుడు. బట్ ఇందులో వృశ్చిక రాశికి వచ్చినప్పుడు పంచమంలో శని ఉన్నప్పుడు పిల్లల హెల్త్లు జాగ్రత్తగా చూసుకోవాలా. స్పెక్యులేషన్లో పొడి చేద్దాం అనుకోవద్దు. వాడు మీకు ఇంత అనాధిపతి ఏం కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంది. పంచమంలో ఉన్నాడు అంతే శని. అక్కడ బ్లాకేజెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు ఆచితూచి చేసుకోండి. ఎందుకంటే శని ప్రభావం మీకు 11th హౌస్ మీద పడుతుంది. సో లాభం దొబ్బుద్దని అర్థం. సో ఈ విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్లు ప్రత్యేకించి స్పెక్యులేషన్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏ రాశికి రాలేదు, వృశ్చికానికి ఎత్తుకొచ్చానంటే సగం పోయేవాళ్ళు ఇల్లే ఉంటారు. 100 కాల్స్ వచ్చి నేను ఇందులో ఈ వృశ్చిక రాశి వాళ్ళు వస్తే ఇందులో సగం ఇంచుమించుగా ఒక 60 మంది ఈ స్టాక్ మార్కెట్లో పోయిన వాళ్ళే ఉంటారు. వీళ్ళకి పైచి ఉంటుంది. అందుకని ఇన్వెస్ట్మెంట్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళి ఆచితూచి పెట్టుకోండి. ఇదొకటి.
నైన్త్ హౌస్లో గురుడు వస్తున్నాడు కాబట్టి ఇట్స్ వెల్ అండ్ గుడ్. సమ్వేర్ అరౌండ్ ఇట్ విల్ వర్క్ టువర్డ్స్ ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళకి, వీటికన్నా బిజినెస్ పరంగా, ఆర్థిక పరంగా అన్నీ బాగానే ఉన్నాయి. మీకు విషయం చెప్తాను, 9లో ఈ 2 ధనాధిపతి వచ్చేవాడు అదే డబ్బులు వేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ ఈ డబ్బు వస్తుంది, మరి శని కూడా ఉన్నాడు కదా ఇక్కడ. అవును. వృషిక రాశి ప్రాబ్లం ఏంటంటే దేవుడు డబ్బు ఇస్తాడు వీడికి. ఇది 8th హౌస్ కదా, అకల్ట సైన్సెస్ ఉండే స్థానాలు ఇవన్నీ. అవునా, చంద్రుడు నేర్చబడిపోయే స్థానాలు ఇవన్నీ. సో కాస్మిక్ పవర్ వీళ్ళు ఇదేమంటారు, అదే సినిమా అలీగఢ్లో పూజలు చేస్తుంటారు దడమని. సో అలా ఆ రకంగా పెద్ద పెద్ద పూజలు చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి కాస్మిక్ పవర్తో డబ్బు వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే అత్యాశకెళ్ళి పోగొట్టుకుంటారు. ఈ వృషిక రంగు ఇదో ప్రాబ్లం ఉంది. అదే కన్యోడు ఏంటంటే అప్పు ఇచ్చి ఎగ్గొడుతుంటాడు, లేదా అప్పు ఇచ్చి వెనక తిరుగుతుంటాడు. కన్యోడు ప్రాబ్లం అది ఫైనాన్షియల్ జోన్లో. సో ధనస్కొద్దాం. ధనుసు రాశికా? ధనుసు రాశికి ఎప్పుడు ఒక బ్యాగేజ్ ఉంటుంది, ఎప్పుడు బ్యాగేజ్ ఉంటుంది. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి వడ్డించడానికి రెడీగా ఉంటుంది. టమాటా చట్నీ, కొంచెం కోకోనట్ చట్నీ రెడీగా ఉంటుంది. ధనుసు రాశి అంటే ఏముందక్క, వీళ్ళు ఇంటర్నల్గా చాలా ధర్మంగా ఎవ్రీథింగ్ ఈజ్ పవర్ఫుల్గా ఉంటారు. కాబట్టి వీళ్ళ అదృష్టాలు ఏదైనా ఉందంటే పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ దట్. తల్లిదండ్రులు 9th హౌస్ న్యాచురల్ 9th కాబట్టి ఏదో పుణ్యబలాలు చేసుకోవడం వల్ల కొంచెం అక్షరం అనేది పలుకుతుంది వీళ్ళ దగ్గర, వీళ్ళ మాట పలుకుతుంది, వీళ్ళ మొహం పలుకుతుంది. ఈ 3 ఉంటాయి ధనుసు రాశికి. 4వ స్థానంలో శని సంచారం చేస్తుంది కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటో పాయింట్, ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి? జాగ్రత్తగా ఉండడం అంటే ఈ శనితో ఎప్పుడు వచ్చినా హనుమంతుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి. శనికి ఏదో చేసేకండి, ఏయో చేసేసి రకరకాల పెంట చేస్తుంటారు. నువ్వులు ఇచ్చేసి నథింగ్ వర్క్స్ లైక్ దట్. ఓన్లీ ప్రే టు హనుమాన్. రిసైడ్ హనుమాన్ చాలీస. మోక్షస్థానం ఉన్నాడు అంటే వెంకటబాబు పాదాలని చెప్తాం కదా, మేం రాసి అంటే ద ఫీట్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అని చెప్తాం కాబట్టి జస్ట్ ప్రే టు హనుమాన్ అంతే. ప్రే టు హనుమాన్. ఎందుకంటే సాటర్న్ ఈజ్ డిలే, హనుమాన్ ఈజ్ వాయుపుత్ర. టూ మచ్ ఆఫ్ విండ్ పవర్. ఇది టూ మచ్ ఆఫ్ డిలే. ఈ టూ మచ్ ఆఫ్ డిలే నుంచి విండ్ వచ్చేది ఓన్లీ హనుమాన్ నుంచి వస్తుంది. ఆయన వాయుపుత్రుడు అవుతాడు కదా. సో ప్రే ఫర్ దెమ్. అండ్ ఎట్ ద హోమ్, ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు జనరలైజర్గా ఇంట్లో ఎక్కువ ఉండకండి, కొంచెం పని చేసుకోండి. ఇల్లు గురించి ఎక్కువ ఆలోచించకండి. తర్వాత అది మీకు దశమ స్థానం మీద పడుతుంది. మీ వర్క్ అండ్ దాంట్లో ప్రెజర్ ఎక్కువైపోతుంది, పైగా ఫైనాన్షియల్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. లైక్ టార్గెట్ బేస్ అనొచ్చు, ఫైనాన్షియల్ ప్రెజర్ అనొచ్చు, లేదా వర్క్ అండ్ రిలేటెడ్లో కొంచెం ఇబ్బంది అనొచ్చు. 26లో అలా ఉంటుందా? ఆల్రెడీ వాచిపోతుంది, ఇది రన్నింగ్లోనే ఉన్నది. ఇప్పుడు గురుడు ఆల్రెడీ పరుగులుగా ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కదక్క, ఆల్మోస్ట్ లైక్ మార్చి నుంచి ఇలాగే ఉంటుంది. మార్చి నుంచి వాయిం స్టార్ట్ అయింది. ఇప్పుడు గురుడు రావడం వల్ల 8th హౌస్ కదా, వీడు 8th హౌస్లో ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఆకస్మిక ధనప్రాప్తులు వచ్చినా శాచ నక్షత్రాల మీదకి వస్తాడు గురుడు, అశ్లేష నక్షత్రం మీదకి. అంటే 2027 మార్నింగ్ అంటే జనవరి, ఇంకా 27 జనవరి నుంచి ఇంచుమించుగా మే ఆ ప్రాంతంలో శాస నక్షత్రాల మీద పరిగెట్టేటప్పుడు ఆచితూచి స్టెప్లు అయ్యకపోతే రెప్యుటేషన్ పోద్ది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 27 26 చెప్పండి. 27 అంటే ఇది ఈ పాయింట్ వాళ్ళు గురుడు ట్రాన్సిట్ నెక్స్ట్ ఇయర్ మే దాకా ఉన్నది అనుకుంటాడు. గురుడు కర్కాటక కన్నా నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉన్నాడు, అంతా సూపర్ హిట్ అనుకుంటాడు కదా. అందులో నక్షత్రాల్లో శాస నక్షత్రాల మీద పనిచేయడు కదా సార్. అందులో పంచమాధిపతి అక్కడికి వెళ్ళి నేర్చబడే స్థానాల్లో ఉంటాడు కాబట్టి అంటే అలా వద్దు అని. సో అందుకని ఆ చివరి 6 months మీ కాదురా బాబు, మీ 26 వరకే. 26 బాగానే ఉంటుంది. 26 బాగానే ఉండడం అంటే వెళ్ళండి గుడ్. ఎందుకంటే నక్షత్రాల మీద పుష్టి మీద రెప్యుటేషన్స్ పెరుగుతాయి, ధనార్జన పెరుగుతుంది, ధన ఆదాయాలు పెరుగుతాయి, ఇవన్నీ బాగానే ఉంటాయి. వెళ్ళండి గుడ్, దిస్ ఇస్ ఆల్ గుడ్. ఇంకొక విషయం ఏంటి, దీనికి సంబంధించి ధనాధిపతి చతుర్థానానికి వెళ్ళాడు కాబట్టి ఏదన్నా ఇల్లు ప్రాపర్టీస్ మీద లేకపోతే మెషినరీస్ మీద జనరల్గా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా పెడితే ధనుసు రాశికి ప్రత్యేకించి కొంచెం ముహూర్తాలు చూసుకుని పెట్టడం మంచిది. లేట్ అండ్ బ్లాకేజ్ అవుతుందని ముందుగా డిసైడ్ అయిపో. అంటే సంవత్సరంలో అవుతుంది అన్న పని 2 సంవత్సరాలు అనుకున్నట్టుగా ప్రీ ప్లాన్ చేసుకుని వెళ్ళడం మంచిది. బెటర్. ఫస్ట్గానే ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోవాలి మైండ్. లేదంటే కనుక బ్లాకేజ్ పడుతుంది. ధనుసు రాశులు స్పీడ్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు, బీ కామ్. టక్ 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 అంటారు, ఆ టక్ టక్ మనల్ని ఇప్పుడు కొంచెం నొప్పుతుంటా. ఎందుకంటే దశమ స్థానం వీక్షణ పడుతుంది కదా, కొన్ని జాగ్రత్తగా నవరత్న తైలం రాసుకోవాలన్నమాట. సంథింగ్ లైక్ ఎన్టీఆర్. అంతే కదా, అది ఎన్టీఆర్ చేస్తుంది అనుకుంటా. అంతే. బాగుంది. నెక్స్ట్ రాశి మకర రాశికి సంబంధించి తృతీయంలో శని ఉన్నాడు, అంటే ధనాధిపతి తృతీయంలో ఉన్నాడు. వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ట్రావెల్స్ ఎక్కువ అవుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టూ మచ్ ఆఫ్ మనీ వేస్ట్ అవుతుంటుంది, చాలా దూరాలు ఎక్కువ పనిచేయాల్సి, అంటే ఎక్కువ ట్రావెలింగ్ ఉంటుంది, ట్రావెలింగ్లో స్ట్రెస్ బాగా ఉంటుంది. వివాహ యోగాలు ఏమైనా ఉంటాయా మకర రాశి వాళ్ళకి? కర్కాటకానికి పనిచేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దీనికి కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే వీడికి సప్తమంలో ఇందాక నేను చెప్పాను కదా, ఏ పిల్లల్ని ఎత్తుక్కోవాలని, ఈ కర్కాటకం వాళ్ళని మకరాలను ఎత్తుక్కోవాలి పెళ్ళిళ్ళకైతే. ఇది బెస్ట్. ఎవరి దగ్గర జాగ్రత్త పడాలంటే మీనము, కన్య ఆపోజిట్. ఓకే, కోణాల్లోకి వెళ్తుంది కాబట్టి మీనా కన్యలతో
పెళ్ళిళ్ళు చేసుకునేవాడు కొంచెం జాగ్రత్తగా వహించండి. అంటే మీరు మీనవాళ్ళు చేసుకున్నా, కన్యోళ్ళు చేసుకున్నా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అర్థమైపోయింది. కర్కాటక వాడికి, మకరానికి సూపర్ టైం కాబట్టి ఎవరన్నా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ రాశిలో నెతుక్కోండి మంచిది. అబ్బాయో, అమ్మాయో వాడి టైం బాగుంది. సంతోషం. బాగుంది. సో, తర్వాత ఇంకొకటి ఏంటి, ఈ సప్తమ స్థానం ఉంది కాబట్టి బిజినెస్‌లో ఏమైనా పెట్టాలనుకున్నా సైమల్టేనియస్‌గా సెకండ్ ఇన్‌కమ్, థర్డ్ ఇన్‌కమ్ కింద పెట్టుకుంటారు కదా! అలాంటివి ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇది చాలా మంచి టైం. బిజినెస్ పరంగా చాలా బాగా హిట్ అవుతుంది మకరానికి. ఈ ఇయర్ చాలా బాగా కలిసొస్తది. మళ్ళీ చెప్తున్నాను, కలిసొస్తదంటే 2026 డిసెంబర్ దాకా బెస్ట్. తర్వాత శాస నక్షత్రం మీదకొచ్చిన తర్వాత గురుడు కొంచెం ఇబ్బందవుతది. యూ షుడ్ అండర్‌స్టాండ్. ఎందుకంటే మీకు షష్టమాధిపతి నక్షత్రం మీద సంచారం చేస్తాడు కాబట్టి, షష్టమం అంటే మళ్ళీ అప్పులు, చిక్కులు, ఈఎంఐలు వస్తాయి కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త. నేను ఇంకో విషయం చెప్తాను. డోంట్ లెండ్ మనీ అంతే. మకరం వాళ్ళు ప్లీజ్ డోంట్ లెండ్ మనీ. మీ ధనాధిపతి మీనంలో కూర్చున్నాడు, వాచిపోతది. డబ్బులు అప్పు ఇవ్వకూడదు. డోంట్ లెండ్ మనీ. అప్పు తీసుకోవద్దు అసలు. అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వద్దు. కొంచెం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌లో జాగ్రత్తగా ఉండాలా. జాగ్రత్త. మకర రాశికి సంబంధించి రెప్యుటేషన్ అయితే చాలా బాగా బిల్డ్ అవుతది. రెప్యుటేషన్ చాలా బాగుంటది. ఈ సంవత్సరం అంతా కూడా సూపర్‌గా ఉంటది. ధనస్థానంలో ఉన్నప్పుడు వర్క్ పరంగా కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. కొంచెం జాగ్రత్తగా అంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటది. పని గట్టిగా చేయాల్సొస్తది. ఇది విషయం సూపర్. మకరానికి. నెక్స్ట్. తర్వాత మకరంలో ఇంకోటి పాయింట్ ఉంది. విదేశాల్లో ఉన్నోళ్ళు ఉన్నారు కదా! ఆ విదేశాలకు సంబంధించి ఆళ్ళు శని అక్కడ విదేశాల్లో ఉన్నోళ్ళైతే ట్రబుల్సమ్ ఉంటది మకర రాశికి. ఏం చేయొచ్చు అప్పుడు వాళ్ళు? జాగ్రత్తగా ఉండడం. ఇది జాగ్రత్తగా గోచారం ఉండడం అని కాబట్టి. కాదు గానీ, ఇది 12th హౌస్ హ్యాండ్లింగ్స్ కాబట్టి ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్ రీడింగ్స్ మీద తెలుస్తాయి ఇవన్నీను. సో వాళ్ళు పర్సనల్ చార్ట్ ఆ! వేయించుకొని ఆ! చూపించుకోవాలి. ఆ! మిగతా రాశులకి ఈ మాట చెప్పలేదు నేను గానీ, ఈ మకర రాశికి వచ్చేటోడికి పర్సనల్ చార్ట్ రీడింగ్స్ బెటర్. ఎందుకంటే వాడు 1000 స్థానంలో రన్ అవుతున్నాడు. వాడు 9th నుంచి చూస్తాడు. విదేశాల్లో ఉన్నోడికి ఇబ్బంది మొదటి 2 పడతాడు. రాసులు కూడా అలాగే చెప్పారు మీరు. అంటే ఇది కొంచెం పర్సనల్ చార్ట్స్ అంటే ఇబ్బందికరమైన ఆ! పరిస్థితి అని. ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి అని చెప్పాను. వృషభమును ఆ! మేషరాశి అవును. ఆళ్ళకి ఇబ్బందే. ఇబ్బంది అన్నారు కాబట్టి వీళ్ళు జాతకాలు ఎంచుకుంటే బెటర్. మకర రాశికి అన్ని రకాలుగా వివాహం బాగుంది, వ్యాపారం బాగున్నది, ఆర్థిక తత్వం బాగుంది, రెప్యుటేషన్స్ బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఓన్లీ ద థింగ్ దూర ప్రాంతంలో ఎవరో విదేశాల్లో నివసించే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. అయితే మకర రాశి ఇది పరిస్థితి. కుంభానికి వచ్చేటోడికి ధనస్థానంలో ఉన్నాడు ఆయన రాశిరీత్యా. ఇది కొంతవరకు పైగా అందులో రాహు కూడా నడుస్తున్నాడు. సో ఫైన్ వే ఈ కుంభానికి కూడా ఆల్మోస్ట్ ఈక్వలైజ్డ్ ప్యాటర్న్ ఉంటుంది. వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రక్ ఉంటుంది. కుంభానికి ఫైనాన్షియల్ స్ట్రెస్ వాచిపోతుంది. ఖర్చులు పెరుగుతుంటాయి. ఓకే, అన్నెసెసరీ ఖర్చులు పెరుగుతాయి బాగా. దాని తర్వాత జూపిటర్ వచ్చేటప్పుడు 6th హౌస్లో ఉన్నాడు. ప్లీజ్ బివేర్ అబౌట్ ఏ ఎడ్యుకేషన్స్ తీసుకుంటున్నాను, ఎందులో దూకుతున్నావు. నీకు కరెక్ట్గా ఎడ్యుకేషన్ నువ్వు చేసుకుంటానని ముందు తెలుసుకుని దూకు. ఏదో స్టూడెంట్ వీసాలు వస్తున్నాయి, శని ఎక్కడ ఉన్నాడు, నిలబడిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోద్దు. ఓకే, నీకు ముందుగానే డిసైడ్ నీ గ్రీన్ కార్డ్ ఉంటే అక్కడ ఉంటావా ఉండవా అనేది ముందు డిసైడ్ వెళ్ళు. నీ ఫ్యామిలీని అక్కడ ఉంచాలా లేదా అనేది చూడు. నీ గ్రీన్ కార్డ్ ఉంది కదా అని ఫ్యామిలీని అటు ఇటు తిప్పితే మాత్రం ఇబ్బంది పడతావు. సో అయితే మరి కుంభరాశికి ఆచితూచి ఎడ్యుకేషన్లో వాటిలో అడుగులు వేయాలి. ఎడ్యుకేషన్ పరంగా వేయాలి, ఫైనాన్షియల్ స్టఫ్ జాగ్రత్తగా వేయాలి. కుటుంబాన్ని ఒకవేళ షిఫ్ట్ చేద్దాం ఆలోచనలు ఉంటే కనుక చాలా చూసుకుని వేయండి. వాళ్ళ యువతల జాతకాలు కూడా పరీక్షించుకుని వాళ్ళ నక్షత్రాలు ఏంటి, రాశులు ఏంటి తెలుసుకుని స్టెప్ వేయండి. అది. ఇన్వెస్ట్మెంట్లు డైరెక్ట్గా పెట్టేటప్పుడు నీటి కారకతున్న వాటి మీద పెడితే, ఇన్ కేస్ వాటర్ రిలేటెడ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో ఏమైనా పెడితే ఒళ్ళ దగ్గర పెట్టుకుని పెట్టకపోతే చేతులు కాలుతాయి. ఇదొకటి. తర్వాత వీళ్ళ ఎడ్యుకేషన్ జోన్స్ అన్నీ కూడా ఇప్పుడు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. అది వెల్ అండ్ గుడ్. ఓన్లీ ఫారెన్ రిలేటెడ్ వెళ్దామని అనుకున్న స్టూడెంట్ వేసాల్సి మీకు కరెక్టో రైటో తెలుసుకుని వెళ్ళండి. అన్నెసెసరీ యూనివర్సిటీలో సీట్ వచ్చిందని పరిగెట్టొద్దు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఏదో వచ్చేసింది కదా, సెటిల్ అయిపోతాను కదా అని అనిపించేస్తుంటుంది గురుడు అక్కడికి రాగానే. వస్తుంది బాగానే ఉంటుంది, బట్ యూనివర్సిటీ చూసుకోండి, లేకపోతే అది ఎందుకు పని చేయకుండా పోద్ది. అంతే. చాలామంది మధ్యకాలం వచ్చి కాల్చి యూఎస్ వెళ్తున్నాను, అక్కడ ఉద్యోగం లేదు, అబ్బాయి అక్కడ ఎంఎస్ చేసేసాడు, అవి చేసాడు, ఉద్యోగం లేదు. సో ముందు డిసైడ్ అయ్యి నువ్వు వెళ్ళు. ఈ కుంభానికి నేను చెప్పే మాట ఇది. లగ్న స్థానంలో రాహు ఉన్నాడు కదా అని బ్యాగ్ కట్టుకుని లగేజ్ పెట్టుకుని పరిగెట్టొద్దు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. దుర్గాదేవి లగ్న స్థానంలో రాహు ఉన్నప్పుడు దుర్గాదేవి. తర్వాత కుంభానికి వివాహానికి సంబంధించి వివాహం చేసేటప్పుడు వీడు కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కన్య, మీనం, కుంభం, వీళ్ళకి ఆల్రెడీ సప్తమ స్థానంలో రాహుకేతులు ఉన్నారు. అలాగే ఇందాక సింహం కూడా చెప్పుకున్నాం కదా, సింహం అండ్ కుంభం వీళ్ళిద్దరు మ్యారేజ్లు చేసుకునేటప్పుడు ముహూర్తాలు చూసుకోవాలా, జాతక చక్రాలు చూసుకోవాలా. ఈ రాసుల్లో ఉన్న వ్యక్తులని, అది ఈ నక్షత్రాల్లో ఉన్న వ్యక్తులను ఎవరైనా చేసుకోవాలనుకున్నా ముందుగుంటా సంప్రదించి అన్ని కనుక్కొని చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ రాహుకేతులే రన్ అవుతున్నాయి గోచారరీత్యా. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత చక్రాల్లో వేరే విషయం, రాశిరీత్యా అయితే ఇది ఉంది. సో సింహం, కుంభం, కన్య, మీనం వివాహపరంగా జాతకాలు చూపించుకుని చేసుకోవడం మంచిది. కర్కాటకము, మకరం అది మంచిది. మంచిది, ఎక్స్ట్రాడినరీ. అలాగే మనం ఫస్ట్ 2 ఏవైతే మేషరాశి, వృషభ రాశి ఉన్నాయో డబ్బులు, ప్రాపర్టీస్, ఫారిన్ వీటికి సంబంధించి ఆచితూచి జాగ్రత్తగా ఉండాలి. అవును, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్. సింహరాశి వాళ్ళు కొంచెం కామ్గా ఉండాలి. ఆల్రెడీ కామే, మామూలుగా నిలుసా డిగ్నిటీ, అదే డిగ్నిఫైడ్. అలాగే ధనురాశి వాళ్ళేమో బేసిక్గా వాళ్ళకి
ఓ మోస్తరుగా బాగానే ఉంటుంది కానీ తొందరపడకూడదు, అన్ని ఫాస్ట్గా అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాలు దొక్కేసుకోకూడదు. ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుతున్నామంటే ఈ గత సంవత్సరం నిజం చెప్పాలంటే 25 చాలా కష్టతరంగా ఉంది. ఉమ్, ప్రపంచవ్యాప్తంగా ఉమ్, విపత్తులు చాలా జరిగాయి. అవును, అసలు ఊహించని యాక్సిడెంట్లు అవన్నీ చాలా జరిగాయి. అవును. ఆ, వ్యక్తిగత లాసెస్ చాలా జరిగాయి. చాలా Recession మంది ఉంటుంది వ్యక్తులు అక్క. వెళ్ళిపోయారు తెలిసిన వాళ్ళు. 100% చెప్పాలంటే జాబ్ పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అది రెసెషన్ ఉంటుంది, 100% రెసెషన్ ఉంటుంది. చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, హాస్పిటలైజేషన్స్ ఉంటాయి, ట్రావెలింగ్లో జరిగే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. అంతే కదా, మీకు ఎయిర్లైన్స్ చూడండి, చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. ఘోరంగా సాట్రన్ ఉంది. కానీ కానీ 26 కొంచెం బెటర్గా ఉంటుందని ఒక ఆశ 25తో కంపేర్ చేస్తే. కొంచెం ఉపశమనం, లీఫ్ వదులుతాడు అంతే, కొంచెం పర్లే. గురువేక్షన్ శని మీద పడుతుంది కాబట్టి లీఫ్ ఉంటుంది, కొంచెం బెటర్మెంటే. మీరు ఎందాక అన్నట్టుగా 100% లాస్ట్ ఇయర్ జరిగినట్టు అలా ఉండదు, కానీ అట్లీస్ట్ ఒక 70% కొంచెం రెక్టిఫై అవుతుంది, పర్వాలేదు. 70% కూల్గానే పోతుంది. ఇప్పుడైతే మీనరాశి ఫైనలీ. నేను చాలాసార్లు చెప్పాను, టాప్కి వెళ్ళి కింద పడి మళ్ళీ టాప్కి వెళ్ళి కింద పడి ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో కోట్లు సంపాదించిన పర్సలను ఎత్తుకుంటుంటాం. సో ఈ కైండ్ ఆఫ్ జోన్లో మీనం ఉంటుంది కాబట్టి, మీనానికి ఆల్రెడీ లగ్నంలోనే శని ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పని చేయాలి, కలలు కనడం మానేసి మీనరాశి వాళ్ళు పని చేయాలి. మీనానికి ఎక్కువ డ్రీమ్స్ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఎక్కువైపోతుంటాయి. సో ఎక్కువగా క్యాలిక్యులేటర్ మీద ఉన్న మ్యాథమెటిక్స్ పాకెట్లో ఉండవు. అంతే. సో ప్రాబ్లం ఇది. మొత్తం క్యాలిక్యులేటర్ మీద మొబైల్ తీసుకుని పీకేసుకుంటూ ఉంటారు, కానీ ఒరిజినల్గా ఏముండదు, గళ్ళపెట్టి ఖాళీ. సో అంచేత మీనం వాళ్ళు ప్రత్యేకించి ఫారెన్ ల్యాండ్స్లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ లగ్నంలో శని ఉన్నాడు, ఇది ఇప్పుడప్పుడే పోతుంది, ఎందుకంటే మీకు మళ్ళీ ధనస్థాన సంచారం చేస్తాడు. అయితే వీళ్ళకి ఒక చిన్న లీఫ్ ఉన్నది ఇందులో. ఇందాక చెప్పిన దాంట్లో అదృష్ట రాశులు ఉన్నాను కదా, ఈ అదృష్ట రాశుల్లో ఒకటి మిథునం, కర్కాటకం, మకరం, ఆ తర్వాత మీనం. ఎందుకంటే ఎప్పటికీ అదృష్టమా? 26 కాదు కాదు, ఇది ఈ ఏడాది 2026 మరి అంత అన్యాయంగా అంతలేదు ఏకపక్షంగా ఉండదు కదా. లేదు, ఈ జస్ట్ ఇది కొంతవరకు. మీనానికి వచ్చేటోడికి ఏంటంటే పంచమంలో గురుడు నడుస్తున్నాడు, లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు రిలాక్సేషన్ దొరుకుతుంది. మీరు అనుకున్న డబ్బు కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, వీళ్ళు కూడా వీలైనంత మేరకు తల్లికి నమస్కారం చేసుకునే ప్రయత్నం చేయడం, పిల్లలతో కాసేపు ఆడుకోవడం చేయడం. పిల్లల్ని వదిలేసి ఊరి మీద తిరుగుతుంటారు జనరల్గా మీనరాశి వాళ్ళు. వీళ్ళు ఏదో చేసేద్దాం అనుకుని ఏదేదో చేసుకుని వస్తుంటారు ఇంటికి వచ్చేటప్పుడు. కొంచెం ఇబ్బంది మీనరాశితో. ఆ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు కొంచెం లైఫ్ సెటిల్మెంట్స్ ఉంటాయి. ఇన్నాళ్ళు తజ్జన భజన పడిపోయి ఏం చేసుకోవాలో తెలక, ఏం చేస్తే ఏం కలిసి రాదు, ఆడు చెప్తున్నాడు ఈడు చెప్తున్నాడు అని తిరిగి చేస్తున్నారు కదా. ఇలా పలానా వాళ్ళ దగ్గర ఇలా యాస్ట్రాలజర్స్ని మార్చి ఉంగరాలు మార్చి పూజలు మార్చి చాలా రకరకాలు చేస్తుంటారు వీళ్ళు. సో ఇవన్నిటికీ కలిపి ఇప్పుడు గుడ్ లక్ అనేది వస్తుంది. అది ఇప్పుడు గుడ్ లక్ వస్తుంది. నెంబర్ 4th స్టేజ్లో ఉంటుంది బెస్ట్ రాశుల్లో. ఇప్పుడు ఈ 2026 బెస్ట్ రాశుల్లో 4వ స్థానం నా తరపున, నా నాలెడ్జ్ని బట్టి చూసుకుని నెంబర్ 4thలో ఉంటుంది. పర్లేదు, సక్సెస్ పీరియడ్ అనేది ఉంటుంది, లెక్క ఉండకుండా ఉండదు. కాకపోతే ఏదేమన్నా మీన రాశులు మీరు చేయాల్సింది ఏంటంటే, అదేంటి జార్ అనేది యాప్ వచ్చింది కదా, అలాంటి యాప్లోనూ గేపాల్లోనూ ఏదో రకంగా సేవ్ చేయండి. దిస్ ఇస్ బెస్ట్ టైం అగైన్. మీరు ఇంతకుముందు సేవ్ చేయకే పోయారు, మీరు సేవ్ అయితే చేయండి. ఇది బెస్ట్ ఆప్షన్. సేవ్ చేయండి, సేవ్ అవ్వండి. ఇంకోటి ఏంటి, ఈ మీనానికి సంబంధించి రాహు 12th హౌస్లో ఉన్నాడు. ఫారెన్స్ వెళ్దాం అనుకోవడం మంచిదే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వెళ్ళకపోతే కనుక వీళ్ళు ఎప్పుడు ఏదైనా వెళ్ళి వెనక్కి వచ్చేయడం మళ్ళీ వెళ్ళడం అలా 2-3 టైమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళతోటి. ఎవరితోటి? ఈ మీనంతోటి. ఈ మీన రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ జబ్బు ఉంటుంది. అంటే సెటిల్ గాబరా ఎక్కువ. ఈ గాబరా వల్ల కంగారు పడిపోయి మనం మాట్లాడుతుంటే నడుచుకెళ్ళిపోతుంటాడు, డెస్టినేషన్ తెలియదు. సో ఈ ప్రాబ్లం ఉంటుంది వెళ్తుంటే. ఇంక డబ్బు ఉంటే రజనీకాంతే, 4 సిగరెట్లు వస్తాయి బయటికి. డబ్బు లేదంటే మామూలుగానే ముత్తు, అది రజనీకాంతే. సో 2 కూడా ఉంటాయి. అంచేత ఏంటంటే ఒక దాంట్లో నరసింహ క్యారెక్టర్ చూడొచ్చు డబ్బు ఉంటే, లేదంటే ముత్తు క్యారెక్టర్ చూడొచ్చు. సో అంచేత మీన రాశులకి ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వీళ్ళకి రెమెడీ అనే మాటకు వస్తే మాత్రం షిరిడి సాయిబాబా హారతులు, ఎస్పెషల్గా బీటు షిరిడి నమస్కారం చేసుకోండి ఒకసారి. అలాగే ఏమైనా బుక్స్ రిలేటెడ్ అని జనరల్గా వీళ్ళని చదవమంటే ఇంక విపరీతంగా దాని మీద పడిపోయి ఇంకా పుస్తకం చింపేస్తుంటారు. అంత కాకుండా అట్లీస్ట్ హారత అలా అటెండ్ అవ్వండి. ఎర్లీ మార్నింగ్ హారతలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎర్లీ మార్నింగ్ లేకుండా కొంచెం మీనరాశులు కొంచెం లెగిసి పొద్దున్నే హారతకి వెళ్ళడం అలాంటిది ఏదైనా చేయండి. శివరాత్రికి ప్రత్యేకంగా ఏమైనా ప్రదక్షిణాలు అయితే ఏమైనా చేయండి, జాగారాలు ఏమైనా చేయండి, కొంచెం బాగుంటుంది మీకు. ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న గుడ్ డేస్ ఉన్నాయి కదా, అలాంటి గుడ్ డేస్ ఇప్పుడు వస్తాయి. ఇది బెస్ట్ ఇయర్ అని చెప్తాను, అందుకనే 4th ప్లేస్లో చెప్పా. ఇది ద బెస్ట్ రాశుల్లో, అది గుడ్ టైం ఫర్ ఆల్ దిస్. మొత్తానికి 26 అంత బ్యాడ్గా లేదు, ఉపశమనంగా కనిపిస్తుంది. అన్ని రాశులకి 70% బాగుంటుంది. అయితే జాగ్రత్త పడడం, వ్యక్తిగత జాతకాలని బట్టి నమ్మకం ఉన్నవాళ్ళు అది వేయించుకోవడం, వాటి వల్ల వచ్చే గైడెన్స్ తీసుకోవడం అనేది ఉత్తమం ఎప్పటికైనా.
ఇన్ జనరల్ ఫారిన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు, విదేశాల్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఇలాగే పనిచేస్తాయా, లేక ఏమైనా డిఫరెంట్గా వర్తిస్తాయా? అంటే Different గా స్థాన బలిమి అని అంటాం కదా, అది కొంత పనిచేస్తుందా? బికాస్ సృష్టిలో ప్రతిదానికి ఒక ఎనర్జీ, ఒక వైబ్రేషన్ ఉంటుంది. దాని ప్రభావం ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందా అని? శని సంచారం ఎప్పుడన్నా వేయిస్తారు అంటే మన ఫారెన్ రిలేటెడ్ ల్యాండ్స్ అని ఇట్లా మాట్లాడతాం కాబట్టి మీనరాశిలో ఎప్పుడైతే శని సంచారాలు జరుగుతున్నాయో మీరు ఆల్రెడీ వరల్డ్లో జరుగుతున్న డిస్టర్బెన్స్లోనే చూస్తున్నారు కదా, అన్ని వింటున్నాం కదా. సేమ్ ఇప్పుడు రెసెషన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దిస్ విల్ హ్యాపెన్. ఆ ఇబ్బందులు ఉంటాయి. కర్మస్థానం అంటే శని కర్మాధిపతి కాబట్టి ప్రొఫెషన్స్ మీద, దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ప్రొఫెషన్స్ మీద పడతాయి ప్రాబ్లమ్స్. ప్రొఫెషన్ పడుతుంది, ఫైనాన్షియల్ జోన్, ఈ రెండు వెరీ క్రిటికల్. చాలామంది విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది కొన్ని ఏమైనా ఉపశమనాలు ఏ చేసుకుంటే మంచిది తెప్పించి నన్ను అడిగితే కొన్ని జాతరలు చేసుకోవాలి. ఉపశమనం తీసుకోవడం వల్ల జరిగేది ఆగిపోతున్నా లేదా కాదు, కానీ మనకి శక్తి వస్తుంది. అలా కాదక్క, మానసిక ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. అది మానసిక ప్రశాంతత ఇది వస్తుంది. మంచి పాయింట్. ప్రశాంతత ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది. ఫస్ట్ మైండ్ క్లియర్ అయ్యి ఇప్పుడు నాతో జాతకం చెప్పించుకుంటే మీతో మాట్లాడిన తర్వాత చాలా ఆనందంగా ఉందండి, హ్యాపీగా ఉన్నదండి, ఎన్నాళ్ళకి నవ్వేనని అంటారు. అట్లీస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ సపోర్ట్ టు దెమ్. అంతే కదా. ఎక్కడో దగ్గర ఆయన ఎక్కడ ఉన్నాడో నేను ఎక్కడ ఉన్నానో, మీతో మాట్లాడిన తర్వాత హ్యాపీగా ఉన్నానండి, కొంచెం నవ్వుందని, ఎన్నాళ్ళైంది నేను నవ్వంటారు అంటే దే ఆర్ ఫీలింగ్ సమ్ కైండ్ ఆఫ్ కాస్మిక్ పవర్ ఏదో ఉంది కదా. అంతే కదా. ఇప్పుడు నేను గొప్పగా ఏం ఉద్ధరించట్లేదు, అట్లీస్ట్ నేను నవ్వించాను కదా, అట్లీస్ట్ ఆ మానసిక ఆ ఉన్న దుఃఖంలోంచి కొంచెం ఆనందం తెచ్చాను కదా. దట్స్ మోర్ దెన్ ఈ ఫీల్డ్లోకి వచ్చినందుకు అంతే. అలా ఎన్నోసార్లు విన్నా. శివరాత్రితో చలితో పాటు ఉన్న ఈ సంవత్సరం తాలూకు అవశేషాలన్నీ కూడా పోతాయి. ఏమన్నా చెడు ప్రభావాలు కానీ సంచారాల్లో, లేకపోతే అలా అని ఏమన్నా కాదు, గురువు వక్రణ disturbances అనేది ఉంటాయి. శివరాత్రి ఇంచుమించుగా ఆ టైం వరకు ఉన్నది కాబట్టి వక్రించి గురువు వక్రణ వదిలిన తర్వాత ఇందాక మనం అనుకున్నాం కదా అన్ని రాశులకి ఒక 70% బాగుంటుందని. అలాగే మకరాలు, కర్కాటకాలు, మీనాలు, లేకపోతే మిథునాలు వీళ్ళకి బాగా కలిసి వస్తుందని. ఆఫ్టర్ శివరాత్రి సెక్స్ ఉంటుంది అక్క. శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు అన్నది మనకి పెద్దగా చెప్తూ అవును, వచ్చినది. అవును, అవును. కాబట్టి కొత్త సంవత్సరంలో ఒక అడుగు పెడుతున్న అందరికీ మీ సలహా సూచన ఏమిటి? అందరికీ ఒక మాట అయితే చెప్తా, బీ స్పిరిచువల్. ఈ డివోషనల్ పూజలు, ఈ పునస్కారాలు కాకుండా కొంచెం అవును. శని ఎప్పుడైతే మీన రాశిలో ఉన్నాడో బీ స్పిరిచువల్, బాగా స్పిరిచువల్గా ఉండండి. ఈ డివోషనల్ అనే యాక్ట్స్ కాకుండా కొంచెం స్పిరిచువలైజ్డ్గా ఉండండి. డూ సమ్ మెడిటేషన్ అని చెప్తా. మనసు ప్రశాంతత తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ కొంచెం యోగాలు పెద్ద పెద్ద ఆసనాలు వేసి ఇబ్బంది పడకండి, కానీ ఇంట్లో కొంచెం నార్మల్గా అట్లీస్ట్ డూ సమ్ మెడిటేషన్. ఈ సంవత్సరం పనిచేస్తుంది. మీరు ఎంత కామ్గా ఉంటే మీకు అంత పవర్ ఉంటుంది. అంతే. ఇది బాగా అన్ని రాశులకి చెప్పేది అదే. మీరు ఎంత కామ్నెస్ మెయింటైన్ చేస్తారో ఈ సంవత్సరం అంత బాగుంటుంది. జూపిటర్ ప్రశాంతంగా ఉన్నటువంటి కర్కాటక రాశిలోకి వెళ్ళి ఉచ్చస్థితి పొందుతున్నాడు. 4 పుస్తకాలు చదువుకోండి, మంచి పుస్తకాలు కొనుక్కోండి, ఏదైనా అంతే. గ్రంథాలయాల దగ్గరలో ఉంటే ఏదైనా మంచి మాట చెప్పుకోండి, ఏదైనా గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమైనా చెప్తుంటే వినండి, లేదా కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు ఇలా పెద్దవాళ్ళు ఏమైనా చెప్తున్నప్పుడు 4 మంచి మాటలు వినండి. ఈ చెత్త రీల్స్ స్క్రోల్ చేయడం మానేయండి. శని వెయ్యి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదో పొడి చేద్దాం అనుకుని వృధా ఖర్చులు పెట్టద్దు. ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళవలసిన సంవత్సరం 2026. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా ఈ జ్యోతిష్యాన్ని నమ్ముతారా చేస్తారా అనే పాయింట్కి వచ్చినప్పుడు కొంచెం ఏదైనా రెమెడీస్ లాంటివి చేసుకునడం అనే పాయింట్ వచ్చినప్పుడు వ్యక్తిగతంగా జాతక చక్రం చూపించుకున్నాక మాత్రమే చేయండి. అది. గోచారంలో మేమైతే రెమెడీస్ చెప్పలే, ఏదో దైవారాధన చెప్పాం. గోచారంలో జనరల్గా రెమెడీస్ చెప్తూ ఉంటారు. ఇలా గోచారంలో 2020కి సంబంధించిన రెమెడీస్లో మీ వ్యక్తిగతమైన జాతకాలు చూసుకుని చేసుకోండి. మెరిటల్ రిలేషన్షిప్స్ అంటే మ్యాట్రిమోనీకి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం వివాహంలో ఇందాక నేను చెప్పాను కదా, కర్కాటకాలు, మకరాలు ఇలా ప్లస్ తప్పకుండా జాతకాలు వేసే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటకంలో ఇప్పుడు మీనాన్ని తగులుకుంటే, నేను అడిగిపోయాను ఇందాక, మీరు ఒకటి బాగాలేదు ఒకటి బాగుందన్నారు. అవును, సపోజ్ ఏ కర్కాటకానికో లేదు ఏ మకరానికో కన్య తగిలితే ఏమవుతుంది అని. కట్నం డబ్బులు కూడా రావు. అంతే. బాగుంది, సింగిల్ లైన్లో చెప్పేశారు. అయితే బాగుంది సూర్య. అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మీరైతే జాతకాలు వేస్తారు. ఈసారి అయితే లేట్ అవ్వదు, ఈసారి అయితే కాల్స్ పెండింగ్ ఉండవు. ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పుడు మొన్న వచ్చిన కాల్స్ అనేవి కూడా ఫినిష్ అవుతాయి, కంగారు పడకుండా చేస్తాను. అలాగే ఇప్పటి నుంచి ఒకే నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ మీద కాంటాక్ట్ అవ్వండి, వెల్ అండ్ గుడ్గా ఉంటుంది. పెళ్లి జాతకాలు మ్యాచింగ్ కూడా చేస్తారు మీరు? బ్రహ్మాండంగా ఎరగొడేస్తాను, ఫస్ట్ సెకండ్లో అని చెప్తా. నాయో చాలా మంది ఉన్నారు వ్యూయర్స్, నేను ఇంతమంది ఎవరెవరు చెప్పాను వాళ్ళందరూ కింద కామెంట్లు పెట్టండి. సూపర్, బాగుంది. మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ. అందుకని ఆంగ్లంలో వచ్చాను. అందుకే అది తెలుస్తుంది. అదే సూపర్ మ్యాన్ బ్యాట్మెన్ దిగాడు అనుకున్నాను చూసి. అన్న అంత పెద్ద మ్యాన్ ఏం కాదు, జస్ట్ ధోని అంతే. థ్యాంక్ యూ సూర్య, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క.